జనరల్గా ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తే చాలా మంది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆటో ఇమ్యూనిటీ ఆస్పెక్ట్ని డీల్ చేసే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ని మనం రుమటాలజీ అంటాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఈ రుమటాయిడ్ డిజార్డర్స్ అన్ని రిలేటెడ్ టు పెయినేనా? పెయిన్ అనేది మనకి మైండ్లో ఫస్ట్ వస్తుంది. ఎక్కువ మంది పేషెంట్స్ జాయింట్ పెయిన్స్తో వస్తూ ఉంటారు. చాలా మందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇది ఎందువల్ల అంటారు? ఇప్పుడు డయాగ్నోస్ ఎక్కువ చేయగలగడం వల్ల మనము ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. ఇమ్యూనిటీ అంటే ఏంటి? దట్ ఈస్ అన్ ఆర్మీ ఫర్ అస్. డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని గూగుల్ చేయడము, చాట్ జీపీటీ చేయడం, అది కూడా చూస్తారు. గూగుల్ భయపెట్టచ్చు కానీ డాక్టర్ భయపెట్టడం. లో ఇమ్యూనిటీకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి రెండు ఒకటేనా? ఇన్ షార్ట్ రెండు ఒకటి కాదు. లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయా? లో ఇమ్యూనిటీ అనేది యాక్చువల్లీ బయాలజిక్స్ అండ్ టార్గెటెడ్ థెరపీస్. సో ఇవి లేటెస్ట్ ఇన్వెన్షన్ కదా. డిసీజ్ ని కంట్రోల్ చేసే దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి లూపస్ కి డిఫరెన్స్ ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్కిన్, హార్ట్, లంగ్, ప్యాంక్రియాస్, లివర్, సో ఎనీథింగ్ కెన్ బి ఎఫెక్టెడ్. సో లూపస్ ఈస్ ఎ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి తెలుసుకుందాము. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఇలాంటి డిసీజెస్ ఈ రోజులో చాలామందికి కామన్గా వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ కొన్ని రేర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఉందా లేదా, అండ్ వాటికి కొన్ని రకాలైన స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెన్స్ ఇవన్నీ ఇస్తుంటారు. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అసలు స్టిరాయిడ్స్ వేసుకోవచ్చా లేదా. సో ఇలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు ఆటోఇమ్యూన్ డిసీజ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ఎర్రం కీర్తివర్ధన్ గారు. హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్. థ్యాంక్ యూ, హ్యాపీ టు బి హియర్. డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా, అండ్ మోర్ ఓవర్ నేను అంటే కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలని ఆటోఇమ్యూన్ డిసీజ్ స్పెషలిస్ట్ అని అన్నాను. బట్ లైక్ మన మెడికల్ టర్మ్స్లో వచ్చేస్తే మీరు రుమటాలజిస్ట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రుమటాలజీ? యాక్చువల్లీ రుమటాలజీ అనేది తెలుసుకునే ముందు మన బాడీ ఇమ్యూనిటీ గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది. మన బాడీ ఇమ్యూనిటీ అంటే ఒక డిఫెన్స్ అన్నమాట. సో బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వాటి నుంచి మనల్ని కాపాడుతుంది. సో అది ఒక డిఫెన్స్ మెకానిజం. సో ఆ డిఫెన్స్ మెకానిజం ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యి మన బాడీ మీద అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. సో ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఇండైరెక్ట్గా మన బాడీలో ఎనీ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటో ఇమ్యూనిటీ. సో ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ రావచ్చు. సో వాటిని అన్నిటి స్టెప్ బై స్టెప్ వీ కెన్ డిస్కస్ రిగార్డింగ్ దాట్. సో గ్రాస్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజ్డ్ ఇమ్యూనిటీ. సో కన్ఫ్యూజ్డ్ ఇమ్యూనిటీ అటాకింగ్ ఆన్ అవర్ బాడీ. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే ఓకే. సో ఈ ఆటో ఇమ్యూనిటీ రిలేటెడ్ డిజార్డర్స్ యొక్క సబ్జెక్ట్ని రుమటాలజీ అంటారు, అంతే కదా? ఎస్, బ్రాడ్లీ స్పీకింగ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. సో ఆటో ఇమ్యూనిటీ ఆస్పెక్ట్ని డీల్ చేసే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ని మనం రుమటాలజీ అంటాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇట్లా ఈ రుమటాలజీ ఉంది. జనరల్గా ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తే చాలా మంది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. సో ఈ స్పెసిఫిక్ ఇప్పుడు కార్డియాలజీ అంటే హార్ట్ ప్రాబ్లమ్ వస్తే కార్డియాలజీ దగ్గరికి ఎలా స్పెషలిస్ట్ ఉన్నారు, స్టమక్ ప్రాబ్లమ్ వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఎలా వెళ్ళాలో, అలాగే ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తే మాత్రం దెర్ ఇస్ అ స్పెసిఫిక్ స్పెషాలిటీ రుమటాలజిస్ట్, అంతే కదా? అండ్ చాలా మంది డాక్టర్ గారు లైక్ ఈ రుమటాయిడ్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది కొంచెం తెలుసు చాలా మందికి, అంటే నొప్పి రిలేటెడ్ డిజార్డర్స్ అని అనుకుంటారు. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఈ రుమటాయిడ్ డిజార్డర్స్ అన్ని రిలేటెడ్ టు పెయినేనా? సో పెయిన్ అనేది మనకి మైండ్లో ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్ జాయింట్ పెయిన్స్తో వస్తూ ఉంటారు. సో జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ రావడం, సో మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే పట్టేయడం, ఇలాంటి సిమ్టమ్స్తో వస్తారు. సో దానివల్ల మనకు ఫస్ట్ పెయిన్ అనేది రిజిస్టర్ అవుతుంది. సో ఆ కంప్లైంట్స్తో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఓన్లీ జాయింట్స్ గురించి ఆలోచించకుండా అన్ని సిమ్టమ్స్ అడుగుతాం. సో ఫర్ సపోజ్ స్కిన్ మీద ర్యాష్ వస్తుందా, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందా, మీకు ఫెటీగ్ అంటే నీరసంగా ఎక్కువ ఉంటుందా, సో మీరు డైలీ చేసే పనులు కూడా అంత ఈజీగా చేయలేకున్నారా. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ అడిగి ఏ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అనేవి మనం మొత్తం చూస్తాం.
సో రుమటాలజిస్ట్ అనే అతను కేవలం జాయింట్ డాక్టర్ మాత్రమే కాదు, యాజ్ ఎ హోల్. సో బాడీ మొత్తం చూసే డాక్టర్. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఆటో ఇమ్యూనిటీ బాడీలో ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. సో అది యాక్చువల్గా అందరూ తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ జాయింట్స్ బట్ ఎంటైర్ బాడీ మొత్తం అటాక్ చేసే ప్రాబ్లం ఉంది కాబట్టి సో మన రుమటాలజిస్ట్ అనేవాళ్ళు మేము ఒక పేషెంట్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో మోర్ దెన్ 15 minutes 20 minutes స్పెండ్ చేస్తాం. ఎందుకంటే యాజ్ ఎ హోల్ పేషెంట్కి మొత్తం ఏం ప్రాబ్లం ఉందో చూస్తాం. డాక్టర్ గారు, అండ్ ఇంకోటి ఈ మధ్య చాలా కాలంలో మనం స్టార్టింగ్ చెప్పినట్టు చాలా మందికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళకే చాలా మందికి ఉన్నాయి. సో అది ఎందువల్ల అంటారు? ఇది మనం అంటే నేను చదివేటప్పుడు అంత కామన్ కాదు, ఓన్లీ బుక్స్లో చదివేది ఎవరో ఒకళ్ళకు ఉండేది. బట్ ఇప్పుడు ఐ కెన్ సీ మెనీ పీపుల్ సఫరింగ్ విత్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అరౌండ్ మీ ఆల్సో. సో ఎందువల్ల అంటారు? అంటే ప్రీవియస్లీ మనం అనుకునే వాళ్ళం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా రేర్ అని. సో ఆ రేర్ అనేది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అంతకుముందు డయాగ్నోస్ చేయలేకపోయేవాళ్ళం. బికాస్ సైన్స్ అనేది అప్పటి నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చి ఇప్పుడు కొంచెం అవగాహన కూడా పెరగడం వల్ల ఎక్కువ మందిని డయాగ్నోస్ చేస్తున్నాం. మనం నంబర్స్లోకి వెళ్తే అప్రాక్సిమేట్లీ 100 మందిలో ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆటో ఇమ్యూన్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ ఉండొచ్చు. సో అంతకుముందు డయాగ్నోస్ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు డయాగ్నోస్ ఎక్కువ చేయగలగడం వల్ల మనము ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాము. సో అది ది మేజర్ రీజన్ ఫర్ దాట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ దానికి తోడు కొంచెం పొల్యూషన్, జెనెటిక్ మార్పులు అవన్నీ సెకండ్ ఇన్ లైన్స్. ఫస్ట్ లైన్ అనేది ద ఎబిలిటీ టు డయాగ్నోస్. మనం బాగా డయాగ్నోస్ చేయగలం వల్ల, అవగాహన పెరగడం వల్ల మనం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని ఎక్కువ చూస్తున్నాము. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఇమ్యూనిటీ అనేది మనం కోవిడ్ లాక్డౌన్ అప్పుడు ఎవ్రీబడి వాజ్ యూజింగ్ దట్ వర్డ్, కామన్ గా అందరూ యూజ్ చేస్తున్నారు. బట్ యాజ్ రుమటాలజిస్ట్, యాజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ స్పెషలిస్ట్, ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా చెప్తారు. ఇమ్యూనిటీ అంటే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే దట్ ఈస్ అన్ ఆర్మీ ఫర్ అస్. సో మన దేశానికి ఎట్లా ఆర్మీ ఉందో సో ఇమ్యూనిటీ కూడా ఒక బిగ్ ఆర్మీ. సో బయట నుంచి వచ్చే థ్రెట్స్ నేను ఇందాకే చెప్పినట్లు ఆ వైరస్, బ్యాక్టీరియా అలాంటివి జస్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఆ ఇమ్యూనిటీ అనేది. సో నార్మల్ పీపుల్లో ఆ ఇమ్యూనిటీ అనేది యాక్టివేటెడ్ స్టేట్లో ఉండి కేవలం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అలాంటి వాటినే అటాక్ చేస్తుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే అది బ్యాక్టీరియా వాటిని అటాక్ చేయడమే కాకుండా సో మన సైడ్ టర్న్ అవుతుంది. సో మన బాడీ వైపే టర్న్ అవుతుంది. సో మన బాడీ కిడ్నీ అన్న, స్కిన్ అన్న, జాయింట్ అన్న వాటి అన్నిటినీ అటాక్ చేస్తుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ బట్టి డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ల్యూపస్ లాంటి డిసీజెస్లో అయితే ఏ పార్ట్ అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఒక్కసారి మన ఆర్మీయే మన సైడ్ తిరిగితే మనం ఏం చేయాలి? సో మన ఆర్మీని కంట్రోల్ చేయాలి. సో రుమటాలజిస్ట్ చేసేది అదే, మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేసి మనల్ని అటాక్ చేయకుండా చూసేది. సో దానికి ఏ మెడిసిన్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది మోస్ట్లీ డీల్ చేసే కండిషన్స్ అన్నిటినీ ఈ రుమటాలజిస్ట్ మేము డీల్ చేస్తాం అనమాట. సో క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ షార్ట్, సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ వీ డూ అనమాట. ఓకే, సో ఇమ్యూనిటీ అంటే లైక్ ఇట్స్ లైక్ అ ప్రొటెక్టర్ ఫర్ అవర్ బాడీ, షీల్డ్ ఫర్ అవర్ బాడీ లాగా. ఈ బయట నుంచి వచ్చే డిసీజెస్ అన్ని స్టాప్ చేయడము, అది కాస్త అటు ఇటు అయితే లైక్ ప్రొటెక్ట్ వన్, అది బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ ని ప్రొటెక్ట్ చేయడం ఆపేస్తుంది. అండ్ టూ, మన ఇంటర్నల్ బాడీని డ్యామేజ్ చేస్తుంది. అదే ఇఫ్ ఐఎమ్ నాట్ సో బయట వాళ్ళని డీల్ చేయడం డిఫరెంట్ థింగ్, మనలో మనది జరిగేదే డీల్ చేయడం ఇట్స్ మోర్ డిఫికల్ట్ అన్నమాట. సో అందుకనే మనం చాలా ప్రిసైజ్ గా అంటే చూసి కరెక్ట్ గా వెళ్ళి దాన్ని తగ్గించాలి. అలానే మొత్తం ఆర్మీని చంపేస్తే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో అది చేయకూడదు, ఇది చేయకూడదు. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. సో దట్ ఈస్ ద జాబ్. ఇట్స్ వెరీ కాంప్లెక్స్ టు ట్రీట్, కరెక్ట్ గా ట్రీట్ చేయాలి. అండ్ డాక్టర్ గారు, ఇంకోటి, ఈ లో ఇమ్యూనిటీకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి రెండు ఒకటేనా? ఇన్ షార్ట్ రెండు ఒకటి కాదు. సో లో ఇమ్యూనిటీ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో ఫర్ సపోజ్ కొందరు చెప్తూ ఉంటారు, నాకు ఎప్పుడు జలుబు వస్తూ ఉంది అండ్ నాకు ఎప్పుడు దగ్గు, తెమడ వస్తుంది, నేను అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఈ ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు జాయింట్లో పెయిన్ రావడం, ఒంటి మీద మచ్చలు రావడము అండ్ నీరసంగా ఉండడము, ఇలాంటివి ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది.
కానీ రేర్గా రెండు కలిసి కూడా ఉండొచ్చు. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మన కన్ఫ్యూజ్ అయిన ఆర్మీ ఏమవుతుందంటే బయట వాళ్ళని నుంచి ప్రొటెక్ట్ చేయదు, లోపల వాళ్ళని అటాక్ చేస్తుంది. సో రెండు చేస్తుంది అనమాట. సో అలా చేసినప్పుడు మనం రెండింటిని ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అలా ఉండదు, కానీ కొందరిలో అలా కూడా జరగచ్చు. సో అప్పుడు మనం ఆటో ఇమ్యూనిటీని కంట్రోల్ చేస్తూ ఈ ఆర్మీ చేయని పనితో యాంటీబయాటిక్స్ అలాంటి వాటితో కంట్రోల్ చేయాలి. సో యాజ్ ఎ హోల్ దే ఆర్ మోర్ డిఫికల్ట్ టు మేనేజ్. సో అది కొంచెం రేర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో లో ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ రెండు టోటలీ డిఫరెంట్, రేర్లీ ఓవర్లాప్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఓవర్లాప్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయా? కెన్ బి వన్ రీజన్. లో ఇమ్యూనిటీ అనేది యాక్చువల్లీ జన్యుపరమైన కారణాల వల్లే వస్తుంది మోస్ట్లీ. అంటే సింగిల్ జీన్ మ్యూటేషన్స్ అంటారు, అంటే మన జన్యువుల్లో ఒక్క దాంట్లో వచ్చే ప్రాబ్లం వల్ల రావచ్చు. సో ఆ లో ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగి తర్వాత ఆటో ఇమ్యూన్గా మారుతుంది. సో అంటే ఆ ఇమ్యూనిటీకి ఏం పని చేయాలో అర్థం కాదు. సో బయట వాళ్ళని ఏం చేయలేము, సో కనీసం మన వాళ్ళని ఏమన్నా చేస్తామని మన సైడ్ తిరుగుతాయి. సో అందుకని కొన్నిసార్లు లో ఇమ్యూన్ కండిషన్ ఆటో ఇమ్యూన్గా కన్వర్ట్ అవ్వచ్చు, ఛాన్సెస్ చాలా ఉంది. ఓకే, సో ఆ లో ఇమ్యూనిటీ స్టేజ్ ఉంది అని ఒకవేళ మనం వాళ్ళని కనుక్కుంటే వాళ్ళని అక్కడే ట్రీట్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ నార్మల్ తీసుకొస్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకుండా కూడా ఆపొచ్చు. దట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇప్పుడు లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో మనము ఇమ్యూనిటీ ఇచ్చి, అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు, అది ఇస్తే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఈ లో ఇమ్యూనిటీ పిల్లల్లో ఎక్కువ చూస్తాం. సో చిల్డ్రన్, ఈ జెనెటిక్ పరమైన ప్రాబ్లమ్స్ వల్ల చిల్డ్రన్లో లో ఇమ్యూన్ కండిషన్స్ చూస్తాం. దాన్ని మనం ఇమ్యూనో డెఫిషియన్సీ అంటాం. దానికి కరెక్ట్ వర్డ్ వచ్చి ఇమ్యూనో డెఫిషియన్సీ. సో ఈ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది లో ఇమ్యూనిటీ స్టేట్ మోస్ట్లీ మనం చిల్డ్రన్లో చూస్తాం. సో వాళ్ళని వదిలేస్తే ఇన్ఫెక్షన్స్తో పాటు ఆటో ఇమ్యూనిటీగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో చిన్నపిల్లలకి ఇట్లాంటి లో ఇమ్యూనిటీ ఎపిసోడ్స్, ఇమ్యూనో డెఫిషియన్సీ ఎపిసోడ్స్ ఉంటే మనం చాలా అలర్ట్ అయ్యి తగినంత ట్రీట్మెంట్స్ అయితే ఇప్పించాలి. ఎస్, అంటే మీ పిల్లలు ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్రీక్వెంట్గా అడ్మిట్ అవుతుంటే మాత్రం జస్ట్ రుమటాలజీ, అండ్ మాకు రుమటాలజీ కాదు, రుమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ మాది పూర్తి డిపార్ట్మెంట్ పేరు. ఓకే, సో మా దగ్గరకు వచ్చి ఇమ్యూనిటీని కూడా టెస్ట్ చేసుకొని చూడాలి. సో అది సిగ్నిఫికెంటా కాదా అని మేము చెప్తాం. అంటే కొందరికి 4-5 సార్లు జలుబు వస్తుంటుంది, అది సిగ్నిఫికెంట్ కాదు. బట్ కొందరికి ఆ జలుబు వల్ల దగ్గుగా కన్వర్ట్ అయ్యి మళ్ళీ స్ఫుటం లాగా వచ్చి ఫీవర్ ఎక్కువైపోయి అడ్మిట్ అవుతుంటారు. సో అక్కడ మనం వీ హ్యావ్ టు బి అలర్ట్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 2 times అడ్మిట్ అయితే మాత్రం మనం అలర్ట్ అవ్వాలి. మోర్ దెన్ 5 times జలుబు వచ్చినా కొంచెం అలర్ట్ అవ్వాలి, కానీ 3-4 times వచ్చే వాటికి అంత అలర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ చిల్డ్రన్? ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకి, అడల్ట్స్కి అబౌట్ 20 years వాళ్ళకి కూడా 2-3 times ఇట్లా మనము వేరే దేశంకి వెళ్ళినా ఆర్ ప్లేస్ చేంజ్ అయినా మనకి 2-3 times సీజన్ చేంజ్ అయినప్పుడల్లా జలుబు దగ్గు వస్తుంది కదా, సో వాళ్ళ పర్వాలేదు అంటారా? అడల్ట్స్లో ఇమ్యూనో డెఫిషియన్సీ అంత కామన్ కాదు. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అలర్జీ. సో ఫ్రీక్వెంట్గా ఒకటి రిపీట్ అవుతూ ఉందంటే అది ఎయిదర్ ఇన్ఫెక్షన్ అన్న అవ్వచ్చు, లేకపోతే అలర్జీ అన్న అవ్వచ్చు. సో అవి రెండింటికి మనం వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అనమాట. సో అలర్జీ ఉంది అంటే సో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ అలర్జీ అని చూసి దాని నుంచి మనం దూరంగా ఉండాలి. ఫర్ సపోజ్ కొందరికి జస్ట్ దుమ్ము పడదు, మనం ఇల్లు అది క్లీన్ చేస్తున్నాం అనుకోండి, కొందరికి జలుబు, దగ్గు లాగా వచ్చేయడం అండ్ ఐ నుంచి వాటరింగ్ రావడం, అది సో దట్ ఈస్ ప్యూర్ అలర్జీ అనమాట. సో అది అలర్జీయా ఇన్ఫెక్షనా అనేది డిఫరెన్షియేట్ చేయడానికి మనం వీ హ్యావ్ టు కన్సల్ట్. అలర్జీ అయితే ఆ సైడ్ వీ కెన్ ట్రీట్ అనమాట. ఇన్ఫెక్షన్ అయితే అగైన్ ఇమ్యూనో డెఫిషియన్సీ లాగా వీ కెన్ ట్రీట్. ఓకే, సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనుకున్నాం కదా, వాటికి అసలు ట్రీట్మెంట్ లేదంటారా? ట్రీట్మెంట్ ఉంది. ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ ట్రీట్మెంట్ లేదని లేదు. సో మనం ఇండైరెక్ట్ ఇందాక ఆర్మీ అనలాగి వాడాం కదా, సో అలాగే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేదే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఒకేసారి ఆర్మీని అంతా చంపేయలేం మనం. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో గ్రాడ్యువలీ స్టెప్ వైజ్ దాన్ని కంట్రోల్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఓకే ఈ ఆర్మీ అనేది మన కంట్రోల్లో ఉంది అని అనిపించిన తర్వాత మన మెడిసిన్స్ని కొంచెం తగ్గిస్తూ వస్తాం అనమాట. సో స్లోలీ హిట్ ఇట్ అండ్ లేటర్ టేపర్ ద మెడిసిన్.
సో అది మన ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, సో లైక్ మన ఇన్నర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఆ మెడిసిన్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్ గానే ఉండొచ్చు. ఇది యాక్చువల్లీ అందరి మైండ్లో ఇది వెళ్తూ ఉంటుంది అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రొమాటలాజికల్ మెడికేషన్. సో అది మా ఇమ్యూనిటీని మొత్తం తీసేస్తుందా, ఎంత తీస్తుంది, ఎలా తీస్తుంది, డిపెండెన్సీ పెరిగిపోతుంది. సో నాకు వచ్చి అందరు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి, మీ రుమటాలజిస్ట్ని నమ్మండి, బికాస్ వీఆర్ ట్రైన్ టు డూ దిస్ అనమాట. సో ఎంత మెడికేషన్ ఇవ్వాలి, ఎంత డోస్లో ఇవ్వాలి, అండ్ బాడీ వెయిట్ పట్టి ఎంత అడ్జస్ట్ చేయాలి, అండ్ మీ డిసీజ్ పట్టి ఎలా అడ్జస్ట్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ హై డోసెస్ ఇస్తే ప్రాబ్లం వస్తుంది, లో డోస్ ఇస్తే ఆటో ఇమ్యూనిటీ కంట్రోల్ అవ్వదు. సో అడిక్వేట్ డోస్ మనం కానీ ఇవ్వగలిగితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. సో వెన్ ఎవర్ మనం కంట్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మెడిసిన్ని తగ్గించడం. అందుకే వెరీ ఇంపార్టెంట్, అంటే సరి అయిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు జబ్బు బట్టి కాకుండా బాడీ వెయిట్ ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలి అన్నారు కదా. సో లైక్ ఈ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, అడల్ట్స్ కి కూడా బాడీ వెయిట్ చూస్తారా? మోస్ట్లీ బాడీ వెయిట్ చిల్డ్రన్స్ లో చూస్తాము. సో అడల్ట్స్ కి ఒక స్టాండర్డ్ డోస్ యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ ఒక ఏ అనే మెడిసిన్ 2 grams వరకే ఇవ్వాలి యాక్చువల్గా. అంతకన్నా ఎక్కువ ఇస్తే అది టాక్సిక్. సో మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి, ఓకే ఈ మెడిసిన్ మనం 2 grams per day వరకే ఇవ్వాలి. సో అది మించి మనం 3 grams ఇచ్చామనుకోండి, సో ఆ మెడిసిన్ టాక్సిక్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తాయి. అండ్ వితౌట్ ప్రేయర్ నాలెడ్జ్ మనం బయట మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దిస్ ఈస్ ద మేజర్ ఫ్లా అనమాట. సో వెరీ హై డోస్ ఇవ్వడం, ఎక్కువ రోజులు ఇవ్వడం, లేకపోతే వెరీ లో డోస్ ఎక్కువ రోజులు ఇవ్వడం. సో ఇది నేను ఎక్కువ మంది వాళ్ళలో చూసాను అనమాట. సో అండ్ మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు ఈ స్టిరాయిడ్ ఇది అది అని, దాని గురించి కూడా. సో అది కూడా ఇదే ప్రాబ్లం, వెరీ హై డోస్ అన్నా, వెరీ లో డోస్ ఎక్కువ రోజులు ఉంచడం అన్నా. సో అవి రెండు చేయకూడదు. కామన్ గా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే స్టిరాయిడ్స్ రాస్తారు అని కొంతమందికి తెలుసు. సో అది కూడా మళ్ళీ అగైన్ ఫ్యామిలీలో చెప్తారు, అమ్మో స్టిరాయిడ్స్ వాడుతున్నారా, స్టిరాయిడ్స్ మంచిది కాదు, ఆర్ స్టిరాయిడ్స్ వల్ల వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి, సంథింగ్ చెప్తుంటారు. సో ఇట్లాంటి అపోహలు అయితే చాలా ఉంటాయి. బట్ అదే మీరు అన్నట్టు సరి అయిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ నో మీ బాడీకి అసలు అవసరమా లేదా స్టెరాయిడ్స్, ఒకవేళ అవసరం అయితే ఎంత డోసేజ్ ఇవ్వాలి కదా. యా, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్చువల్లీ స్టిరాయిడ్ అనేది నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. సో అది ద బిగ్గెస్ట్ డిస్కవరీ అనమాట ఫర్ రొమాటాలజీ పర్స్పెక్టివ్. అది దేవుడిచ్చిన వరం లాంటిది. సో ఎందుకంటే అక్యూట్ కండిషన్లో మనం స్టిరాయిడ్ యూజ్ చేస్తేనే మనం డిసీజ్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే స్టిరాయిడ్ అనేది ఒక నైఫ్ లాగా అనుకోండి. ఫర్ సపోజ్ నైఫ్తో మనం బ్యాడ్ థింగ్స్ చేయొచ్చు, వెజిటబుల్స్ కట్ చేసుకొని మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ హెల్ప్స్ అస్ కదా. అలాగే స్టిరాయిడ్ అప్రాప్రియేట్ డోస్, అప్రాప్రియేట్ టైం యూజ్ చేస్తే జస్ట్ దేర్ లైక్ లైఫ్ సేవర్స్, అంటే మిరకిల్ డ్రగ్ లాంటిది. సో తర్వాత మనం స్లోగా దాన్ని తగ్గించేస్తాం అన్నమాట. సో హౌ టు యూస్ స్టెరాయిడ్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. double-edged sword లాగా. Yeah, it's a very double-edged sword, but in rheumatologist's hand it is like a మంత్రదండం లాగా. అవునా? Yeah, it helps అన్నమాట. It helps a lot patients కి. అందుకని నేను పేషెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటుంది, అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్ ఇస్ మస్ట్. సో మనకు కరెక్ట్గా ఎంత కాలం ఎంత డోస్ యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. స్టెరాయిడ్ మీద ఉన్న అపోహలు, సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ డాక్టర్తో డిస్కస్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసి స్టెరాయిడ్స్ వాడడం మంచిది. అండ్ డాక్టర్ చెప్పినట్టు తగ్గించుకోవడం మంచిది. అలాగే కంటిన్యూ చేయడం బాగానే ఉంది కదా అని కంటిన్యూ చేసుకుంటే అదొక ప్రాబ్లం. బోత్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ చూసాను అనమాట. ఒకరైతే అసలు స్టెరాయిడ్సే వాడరు, ఇంకొకరైతే ఇది బాగుంది కదా అని కంటిన్యూస్ గా వాడుతూ ఉంటారు. సో 2 types ఆఫ్ పేషెంట్ కి ప్రాబ్లమే. అవసరం లేకుండా కంటిన్యూస్ గా అదే బాగుంది కదా అని వేసుకుంటే మాత్రం అది అంత మంచిది కాదు. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీరు స్టార్టింగ్ చెప్పారు, జాయింట్స్ అనే కాదు, ఇంకా లైక్ జాయింట్స్ కాకుండా ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుంది? యాక్చువల్లీ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ జాయింట్ తర్వాత మనం చూసేది స్కిన్. ఓకే. సో ఇంకా టు ఎక్స్పాండ్ మోర్ ఇన్ ఫర్ సపోజ్ కొందరికి సన్లో వెళ్తే ఎక్కువ మండుతుంది, ఎక్కువ మండి రెడ్ ర్యాష్ లాగా స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉమెన్లోనే చూస్తాం మనం ఎక్కువ. సో మండి ఫర్
నోస్ దగ్గర ఇట్లా రెడ్ ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మా మెడికల్ టర్మ్స్లో మ్యాలార్ ర్యాష్ అంటాం. సో ఆ ఫోటో సెన్సిటివిటీ విత్ మ్యాలార్ ర్యాష్ అనేది ఈ ల్యూపస్ అనే డిసీజ్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో స్కిన్లో మచ్చలు రావడము, స్కిన్ అంతా కొంచెం బ్లాక్ ర్యాష్ కానీ రెడ్ లాంటి ర్యాష్ కానీ రావడము, అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఫెటిగ్, కొందరిలో లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎక్కువ ఆయాసం రావడము, తెమడ రావడము ఇలాంటిది. అండ్ హార్ట్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. నేను ఎవరిని భయపెట్టట్లేదు. సో కానీ ఎవ్రీ ఆర్గాన్, మేము చూడని ఆర్గాన్ అంటూ ఏమీ లేదు. సో ఆల్ ఆర్గాన్స్ కెన్ బి ఎఫెక్టెడ్. కొందరికి నరాల మీద కూడా పడుతుంది, అంటే కాలు చెయ్యి పడిపోవచ్చు. కొందరికి స్ట్రోక్ లాగా రావచ్చు, అంటే ఒక కాలు ఒక చెయ్యి వీక్నెస్ వస్తుంది. మామూలుగా అది ఓల్డ్ పీపుల్లో చూస్తాం మనం, యంగ్ వాళ్ళలో కూడా వస్తుంటుంది. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు దాన్ని. సో అది కూడా చూడొచ్చు. అంటే లోపల బ్లడ్ వెజల్స్ బ్రెయిన్కి సప్లై చేస్తుంటాయి. సో అక్కడ కూడా వాపు ఉండొచ్చు అనమాట, ఇన్ఫ్లమేషన్ బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ. సో అది కూడా చూడొచ్చు. సో కొందరికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, అంటే ఎక్కువ మోషన్స్ రావడము, ఈ ఫీవర్ రావడము, సో వేరే ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోవడం, అలాంటి వాటిలో కూడా వాళ్ళలో కూడా ఆటో ఇమ్యూనిటీ ఉండొచ్చు. సో ఇలా యాజ్ ఎ హోల్ ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎవ్రీ ఆర్గాన్. అందుకని హెడ్ టు టో అంటారు, అండ్ హెయిర్ టు టో ఏదైనా క్యాన్ బి ఎఫెక్టెడ్. మరి సపోజ్ మీకు డౌట్ రావచ్చు, నెయిల్స్ ఎఫెక్ట్ అవుతాయంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, సోరియాసిస్, దాంట్లో నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో హెడ్ టు టో ఎనీ ఆర్గాన్ క్యాన్ బి ఎఫెక్టెడ్. జస్ట్ మనకి వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్, అంటే ఒక్క సిమ్టమ్ బయటపడితే మిగిలిన వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అయితే పక్క ఆర్గన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఉందా లేదా అనేది మనం డాక్టర్ దగ్గర స్క్రీన్ చేయించుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ క్యాన్సర్. No, it is not like cancer, but వాటిలో ద మోస్ట్ సీరియస్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి. ల్యూపస్ అన్ని ల్యూపస్లు సీరియస్ కాదు, కానీ ఒక్కసారి ల్యూపస్ని మనము ఏమి ట్రీట్ చేయకుండా వదిలేస్తే అంటే అన్ని ఆర్గాన్స్కి పాకుతుంది. సో కిడ్నీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడము, మొహం అంతా వాపు రావడము అలాంటివి. సో కొన్నిసార్లు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ల్యూపస్లో. సో ల్యూపస్ అనే పేషెంట్స్ మన సైడ్ ఎక్కువ అన్నమాట ల్యూపస్ అది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయం ఏం అవసరం లేదు, కాకపోతే టైమ్లీ విజిట్స్ టు డాక్టర్ ఉండి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ యూస్ చేసుకోవాలి. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ల్యూపస్, సోరియాసిస్, ఇది కూడా సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్పాండైల్ ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. అవి ఇమ్మీడియట్లీ లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు, డేంజరస్ కాదు. కాకపోతే ఫర్ సపోజ్ మీ జాయింట్స్ డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, మీ డైలీ డే టు డే వర్క్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ కొన్నిసార్లు స్పిల్ ఓవర్ అవుతుంది, అంటే జాయింట్స్ నుంచి లంగ్స్ కి పాకడము, అట్లా స్లోగా స్పిల్ ఓవర్ అవుతుంది. కానీ ల్యూపస్ అంటే అలా కాదు, స్పీడ్గా అవుతుంది అనమాట. సో అందుకని ల్యూపస్ మోస్ట్లీ ఉమెన్లో చూస్తాము, యంగ్ ఉమెన్లో. సో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, కాకపోతే దానికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ అనేది స్టెప్ వైజ్ ఉంటుంది నేను చెప్పినట్టు, అండ్ బేస్డ్ ఆన్ ఆర్గాన్ అనమాట. సో జాయింట్స్ ఒక్కటే అయ్యాయి అనుకోండి, మనం ఎక్కువ మెడిసిన్ యూజ్ చేయం, స్లోగా స్టార్ట్ చేస్తాం. అదే కిడ్నీ అయింది అనుకోండి, మనం కొంచెం స్టెప్ అప్ చేస్తాం అనమాట. సో జాయింట్స్ కి మనం టైం ఇవ్వచ్చు, కానీ కిడ్నీకి టైం ఇవ్వకూడదు. సో అందుకని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో బెటర్ టు గెట్ స్క్రీన్డ్ అనమాట. సో స్క్రీనింగ్ త్రూ క్లినికల్ ఎగ్జామినేషనే కాకుండా అప్రోప్రియేట్ టెస్ట్ కూడా చేస్తాము. సో ఆ టెస్ట్ పట్టి కూడా మనకి డిసీజ్ ఎంత సివియర్ ఉందనేది అర్థమవుతుంది. సో ఎక్కువ టెస్ట్లు అని అనిపించవచ్చు, కానీ అన్ని ఆర్గాన్స్ మనం చూడాలి. రుమటాలజీ అంటేనే అన్ని ఆర్గాన్స్ చూడాలి. సో కొన్ని టెస్ట్ అయితే చేయాల్సి వస్తుంది. అదే బాడీలో ఇమ్యూన్ సెల్స్ ఇంపాక్ట్ అని అంటే సెల్స్, మన బాడీ మొత్తం సెల్స్ ఉంటాయి. సో ఏ సెల్ ఏ ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలియాలి అంటే కనుక్కోవాలంటే కొన్ని టెస్ట్ అయితే చేయాలి. మీరు అన్నట్టు లూపస్, కిడ్నీ, నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేటప్పుడు నిమ్స్ లో మాకు వచ్చేవి లూపస్ నెఫ్రైటిస్ కేసెస్ చాలా వచ్చేవి. లైక్ అంటే చాలా మంది యంగ్ విమెన్ కూడా వచ్చేవాళ్ళు విత్ లూపస్. అన్ఫార్చునేట్లీ
యంగ్ ఉమెన్ లోనే ల్యూపస్ ఎక్కువ చూస్తాం. అదే దే యూస్ టు కమ్ గివ్ మల్టిపుల్ యూరిన్ శాంపుల్స్ అండ్ నాకు ఎందుకు గుర్తుందంటే మా హెచ్ఓడి షీ ఆస్క్డ్ us టు డూ అ స్టడీ ఆన్ దీస్ కేసెస్ అన్నమాట. 100 యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేసి డిపెండింగ్ ఆన్ దియర్ అంటే ఆ లెవెల్స్ ప్రోటీన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక స్టడీ చేయమన్నారు. సో వాళ్ళ ఏజ్ అవి చూసేటప్పుడు దే వర్ వెరీ యంగ్ ఉమెన్ అండ్ కిడ్నీ ఇంపాక్ట్ అయింది లూపస్ వల్ల. సో అండ్ మీరు ఇందాక అన్నారు కదా ఎక్కువ విమెన్ లోనే వస్తుంది అని, ఎందుకంటారు విమెన్ లో? సో ఎక్కువ ఉమెన్ లో రావడానికి మెయిన్ రీజన్ వచ్చి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో ఈ ఈస్ట్రోజన్ రిలేటెడ్ ఇమ్యూనిటీ చేంజెస్ వల్ల ఆటో ఇమ్యూనిటీ ఉమెన్ లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ హార్మోనల్ బ్యాక్గ్రౌండే మెయిన్ కల్ప్రిట్. సో అది ఇమ్యూనిటీ తగ్గించడానికి అండ్ ఆటో ఇమ్యూన్ అవ్వడానికి కొన్ని స్టడీస్ ఉన్నాయి. యాక్చువల్లీ లిటరేచర్ ప్రకారం ఉమెన్కి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి మెన్ కన్నా. సో అది ప్రూవన్ అనమాట. బట్ ఆటో ఇమ్యూనిటీ మాత్రం ఎక్కువ. సో ఆ రెండిటికి కొంచెం లింక్ అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ ఈస్ట్రోజన్ బ్యాక్గ్రౌండ్. అవి కాకుండా కొన్ని జన్యుపరమైన థింగ్స్, స్ట్రెస్, లైట్గా స్ట్రెస్ అలాంటివి నెక్స్ట్ ఇన్ లైన్, కానీ మెయిన్ వచ్చి హార్మోనల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఈవెన్ థైరాయిడ్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఈ ల్యూపస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మనం హైపోథైరాయిడిజం కూడా చూస్తాం. ఏం లేదు, సింపుల్ ఆటో ఇమ్యూనిటీ థైరాయిడ్ అటాక్ చేస్తుంది. సో అటాక్ చేయడం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది అనమాట. సో మోస్ట్లీ ల్యూపస్ పేషెంట్స్ అందరికి మేము ఈ థైరాయిడ్ స్క్రీనింగ్ కూడా చేపిస్తాం. అండ్ మనకి అదొక క్లూ అనమాట. హైపోథైరాయిడిజం 5 years నుంచి ఉంది, ఇప్పుడు మళ్ళీ స్లోగా ల్యూపస్ కూడా వస్తుంది. అంటే ల్యూపస్ అక్కడే స్టార్ట్ అయింది స్లోగా, అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం ఎవాల్వ్ అవుతుంది. సో అలాంటి క్లూస్ కూడా మనం సటిల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే యంగ్ ఏజ్ లో వస్తుందా లేకపోతే అడల్ట్ ఏజ్ లో వస్తుందా, అట్లా ఏమన్నా ఏజ్? సో దేర్ ఆర్ నో ఏజ్ బ్యారియర్స్ అన్నమాట. ఓకే, ఈవెన్ ఎల్డర్స్ ఆల్సో కెన్. ఫ్రమ్ 1 to 2 years నుంచి up to 60, 65 years, 70 years కూడా ఇట్ కెన్ కమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి యంగ్ ఆన్సెట్ అండ్ లైక్ అడాలసెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ వాళ్ళలో మనం ఎక్కువ చూస్తాము. అండ్ ఫర్ సపోజ్ 15 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, 15 to 30 ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ చూస్తాము, మోస్ట్లీ ఇన్ ఉమెన్. జనరల్గా ఇంకోటి డాక్టర్, ఐ హ్యావ్ వన్ డౌట్. వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కంపేర్ టు మన ఇండియన్ ఏషియన్ కంట్రీస్ అని. సో అది ఎంతవరకు నిజం అంటారు? వన్ థింగ్ ఈస్ బెటర్ డయాగ్నోసిస్, నేను ప్రీవియస్ చెప్పినట్టు. అండ్ దెర్ ఈస్ వన్ హైపోథసిస్ కాల్డ్ హైజీన్ హైపోథసిస్. హైజీన్ హైపోథసిస్ అంటే ఏంటంటే వీఆర్ ట్యాక్లింగ్ ఇన్ఫెక్షన్ వెరీ వెల్. అంటే వాళ్ళు, మనం కాదు, వెస్టర్న్ కంట్రీస్ అంటే వాళ్ళు ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ. సో మన ఆర్మీకి పని లేదు, ఆర్మీ ఏం పని లేదనమాట. సో పని ఎట్లాగో లేదు కదా అని మనమే అటాక్ చేసుకుందామని. సో బ్రాడర్ వేలో అన్నమాట అది. సో దట్ ఈస్ హైజీన్ హైపోథసిస్ అనమాట. దెర్ ఆర్ నో ఇన్ఫెక్షన్స్ అండ్ దెర్ ఈస్ నో వర్క్ ఫర్ ఇమ్యూనిటీ, సో ఇట్ ఈస్ టర్నింగ్ అగైన్స్ట్ అస్. సో అందుకని ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని మట్టిలో ఆడించడం అలాంటివి చేస్తున్నారు అనమాట. శాండ్ ప్లే అలాంటి, అంటే మైక్రోబ్స్ తో మన బాడీకి కొంచెం గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ నీడెడ్ అనమాట. సో అసలు ఏదీ లేకపోతే ఆటో ఇమ్యూనిటీ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం మట్టిలో ఆడించడం అట్లా అలాంటివి చేస్తున్నారు. మనకి ముందు నుంచి ఉంది కాబట్టి మనకి ఆటో ఇమ్యూనిటీ తక్కువ. దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్, నాట్ ప్రూవెన్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మనం కూడా ఇన్ఫెక్షన్స్ కొంచెం తగ్గుతూ ఉంది అంటే పాసిబుల్లీ ఆటో ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. So too much hygiene is not good anamata. Too much sanitization, too much cleanliness, OCD kind of situation at home. అదంతా అవసరం లేదు. ఇట్ విల్ రీపర్కేట్, అంటే మళ్ళీ మనకే అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు అంటే లైక్ గుర్తుంది, కొంతమంది పెద్దవాళ్ళు, మరీ పెద్దవాళ్ళు లైక్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్, పర్లేదు ఆడుకోనివ్వండి కింద, మనము ఇప్పుడు కొంచెం చదువుకున్నాం కదా అని క్లీన్లీనెస్ అని అదని చేస్తుంటాము. బట్ వాళ్ళు లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ డ్రింక్ వాటర్ ఎక్కడంటే అక్కడ, మరీ టూ ఫిల్టర్డ్ వాటర్ అవసరం లేదు అది అని చెప్తుంటారు. సో అవన్నీ నిజమే అయితే? ఇనేవే ఆలోచిస్తే అవన్నీ నిజమే. ఎందుకంటే అందరికీ ఏదో ఒక పని ఉండాలి, మన ఇమ్యూనిటీకి కూడా కొంచెం పని ఉండాలి. సో ముందు చిన్నప్పటి నుంచి ఈ మైక్రోబ్స్ ఉంటే టాలరెన్స్ అనేది వస్తుంది. సో అంటే సింబయోసిస్, అందరితో కలిసి జీవించడం అనే కాన్సెప్ట్. ఆ మైక్రోబ్స్ అన్నిటిని పక్కన పెట్టేస్తే సో ఇలా ఆటో ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్
ఎక్కువ ఉంటుంది. సో అందుకని కూడా కొంచెం కొంచెం ఆటో ఇమ్యూనిటీ ఇప్పుడు పెరుగుతూ ఉంది. అందరికి తెలివి ఎక్కువ అయిపోతే ఏదో అంటారు కదా, సో తెలివి ఎక్కువ అయిపోయి మరీ క్లీన్ గా పెట్టేసుకొని ఎవ్రీ డే క్లీన్ చేపిస్తూ మళ్ళీ దాని మీద డెటాల్ కాక మళ్ళీ ఇంకో ఫ్లోర్ క్లీనర్స్ అవి ఇవి వేసిస్తుంటాం. గుడ్ బ్యాక్టీరియాని కూడా మనం చంపేస్తున్నాము. మొన్న నిన్న ఎవరో చెప్పారు, సమ్ డాక్టర్ కేమ్ ఫర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కేమ్ ఫర్ పాడ్కాస్ట్, లైక్ ఇప్పుడు దోస పిండి అవన్నీ ఫ్రిడ్జ్ లో పెడుతుంటే ఆ గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తున్నాము. The reason we are eating dosa and idli or probiotic fermented foods is because of good bacteria. But అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టి అట్లా చేసి గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తున్నాము అన్నట్టు ఏదో అన్నారు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా కొంచెం ఎక్స్పోజర్ ఉండాలి టు థింగ్. ఐ థింక్ ఇన్ లాక్డౌన్ కూడా చాలా థియరీస్ వచ్చినాయి. అండ్ లైక్ స్లమ్స్ లో, ముంబై స్లమ్స్ లో ఉన్న వాళ్ళకి కరోనా తక్కువ అటాక్ అయింది. దేర్ వర్ సమ్ థియరీస్ ఆర్ స్టడీస్ విచ్ హావ్ బీన్ డన్. ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ గాట్ అటాక్డ్ విత్ కోవిడ్ హూ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్, వాళ్ళంతా చాలా స్లమ్ అండ్ వెరీ అన్టైడీ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు ముంబైలో. కానీ అక్కడ వచ్చిన పర్సంటేజ్ చాలా తక్కువ అని విన్నాను. ఐ డోంట్ నో, అంటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. ప్రాబబ్లీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండొచ్చు. సో బికాస్ ఆఫ్ మోర్ ఎక్స్పోజర్ టు ఎన్వైరాన్మెంటల్ ప్యాథోజన్స్. సో దట్ మైట్ బి ద రీజన్. అండ్ ఎగ్జాక్ట్ సైంటిఫిక్ స్టడీ చేస్తే గానీ మనం చెప్పలేము. దట్ మైట్ బి ద రీజన్ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ లో కూడా కొందరికి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొందరికి రావు. ప్రాబబ్లీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి తక్కువ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళకి అసలు ఇన్ఫెక్షన్ నేను చూడలేదు, ఒక్క ఇన్ఫెక్షన్ కూడా. సో ప్రాబబ్లీ ఉండొచ్చు. the body immunity is very strong. కరెక్ట్. అండ్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి లైక్ ఇట్స్ జెనెటిక్ అండి, లేకపోతే జెనెటిక్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ప్లస్ హోస్ట్ ఫ్యాక్టర్స్ అట్లా డిఫరెంట్ అనుకోవచ్చు. అంటే డెఫినెట్లీ జీన్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. సో అవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మనకి ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో ఇది యాక్టివేట్ చేస్తే అని మనం చెప్పలేము అనమాట. అందుకని కంబైన్డ్ థియరీ. ఫర్ సపోజ్ కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని తర్వాత రొమాటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. ఎందుకంటే వైరల్ ట్రిగర్డ్ ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే వైరస్ వచ్చి యాక్టివేట్ చేస్తుంది అనమాట. అంటే మీ ఆర్మీని డీవియేట్ చేస్తుంది. సో డీవియేట్ చేసి మీ మీద అటాక్ చేసేలాగా చేస్తుంది అనమాట. అండ్ కొందరికి ఎన్విరాన్మెంట్లో పొల్యూటెంట్స్, నేను చూసాను చాలామంది మాన్యువల్ లేబర్లో ఫస్ట్ అంతా బాగుంటారు, వాళ్ళు 60-70 ఇయర్స్కి రొమాటాయిడ్ ఆర్థరైటిస్తో వస్తున్నారు. అంటే కాన్స్టాంట్ స్ట్రెస్ చేసి అక్కడ ఆటో ఇమ్యూనిటీ యాక్టివేట్ అవుతుంది. సో అట్లా ఎన్వైరాన్మెంటల్ ట్రిగర్స్ అండ్ కొందరు కోల్ వర్కర్స్ అలాంటివి పాత కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి లంగ్లో ఆటో ఇమ్యూనిటీ రావడం అట్లా ఉంది. సో అట్లా కాన్స్టాంట్ స్ట్రెస్ వల్ల కూడా విత్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కూడా రావచ్చు. కానీ ఎవరిలో ఎప్పుడు వస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయడం ఇప్పుడున్న సైన్స్తో అంత ఈజీ కాదు. ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఈ పాసిబిలిటీ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. అదే మల్టిపుల్ రీజన్స్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, వాళ్ళకు ఉండే డైట్ అంతా. అండ్ డైట్ వస్తే లైక్ సపోజ్ డైట్, లైఫ్ స్టైల్ ఇట్లా కరెక్ట్ గా తీసుకుంటే మనం ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవాయిడ్ చేయొచ్చా? లేదు, దట్స్ $1 million క్వశ్చన్ అనమాట. సో డైట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వన్స్ యాక్టివేట్ అయిందనుకోండి ఆటో ఇమ్యూనిటీ అనేది, సో హెల్తీ డైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బట్ ఓన్లీ డైట్తో మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. డైట్ అనేది సపోర్టివ్, మెయిన్ అనేది ట్రీట్మెంట్. డైట్ అనేది సపోర్టివ్. సో ఆ డైట్ అనేది ఇండివిజువల్ లెవెల్లో వేరీ అవుతుంది. ఎందుకంటే నేను చూసిన మల్టిపుల్ పేషెంట్స్లో చాలామంది బ్రింజాల్ తింటే నాకు వస్తుంది, కొందరైతే టొమాటో తింటే వస్తుంది, కొందరైతే నాన్ వెజ్ ఎక్కువ మంది నాన్ వెజ్ తింటే వస్తుంది ఇలా చెప్పారు. కానీ ఒకరికి ఇంకొకరికి దెర్ ఇస్ నో మ్యాచింగ్. సో అందుకని డైట్ అనేది జస్ట్ సపోర్టివ్గా ముందుకు వెళ్తూ జస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. మీరు సపోజ్ మీరు ట్రిగర్ అనుకున్నారనుకోండి, జస్ట్ బెటర్ టు అవాయిడ్ దాట్, అంటే తగ్గించవచ్చు. అంతేగాని ఎంటైర్ డైట్ మీద డిపెండ్ అవ్వకపోవడం మంచిది. ఓకే. బికాస్ కొన్ని ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషాలిటీస్ వాళ్ళు చెప్తున్నారు కదా, లైక్ ఇప్పుడు క్రానిక్ గా మనము ఎనీ క్రానిక్ డిసీజ్ అలోపతితో ట్రీట్ అవ్వలేదు అనుకోండి, పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ హోమియో ఆర్ ఆయుర్వేదిక్ ఆర్ సంథింగ్. సో కొన్ని స్పెషాలిటీస్ వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు కదా, లైక్ మీరు రుమటాయిడ్కి అయినా దేనికైనా మీరు కొన్ని డైట్, లైఫ్ స్టైల్తోని అండ్ స్లోగా ట్యాపర్ చేసుకోవచ్చు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటున్నారు. సో యాజ్ అ రుమటాయిడ్ స్పెషలిస్ట్ మీరేమంటారు? యాక్చువల్లీ కాన్సెప్చువల్లీ మనం ఆలోచిస్తే
టెంపరరీ రిలీఫ్ అనేది మెనీ థింగ్స్ వల్ల పాసిబుల్. ఫర్ సపోజ్ టెంపరరీ రిలీఫ్ ఏదైనా అవ్వచ్చు. ఒక మంచి మాట చెప్పినా మనకి బాగున్నట్లు అనిపించచ్చు, సో కొంచెం పెయిన్ తగ్గచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ రిలీఫ్ అనమాట. సో టెంపరరీ రిలీఫ్ అనేది ఒక 10 days ఉండొచ్చు, 15 days ఉండొచ్చు. కానీ కంటిన్యూస్ గా మన రుమటాలజీలో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆర్గాన్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయాలి. ఆర్గాన్ డ్యామేజ్ ప్రివెంట్ చేయాలంటే జాయింట్ ఇట్లా తిరిగిపోయింది అనుకోండి, అది డ్యామేజ్ రివర్స్ అవ్వదు. సో మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల జాయింట్ అనేది నార్మల్గా ఉండాలి అనమాట. సో మన మెయిన్ ఎయిమ్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ బాగుండాలి. అండ్ డ్యామేజ్ అంటే రివర్స్ అవ్వదు. ఫర్ సపోజ్ యాంకిల్ ఇట్లా తిరిగిపోయింది అనుకోండి, మనం ఎప్పటికీ నడవలేము ఇంకా. సో ఆ కండిషన్ రాకుండా ఉండాలి అంటే మనం సైంటిఫికలీ ప్రూవెన్ డ్రగ్స్ యూజ్ చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. సో లేకపోతే ఏమవుద్దంటే కొంత స్టేజ్ తర్వాత డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, రిలీఫ్ అయితే ఉంటుంది, పెయిన్ కొంచెం తగ్గుతుంది, మన మైండ్ ఓకే అనిపిస్తుంది, కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికి మనకి డిసీజ్ యాక్టివిటీ మెజర్స్ స్కేల్స్ అని ఉంటాయి అనమాట. టైం టు టైం మనం చూస్తున్నాం, ఇది డ్యామేజ్లోకి వెళ్తుందా, సో వెళ్తుంటే మెడిసిన్ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెంపరరీ రిలీఫ్ అనేది మై మెయిన్ ఒపీనియన్ అనమాట. సో ప్యారలల్గా తీసుకోవచ్చు. ప్యారలల్గా ఓకే, క్యాన్ బి ట్రైడ్, కానీ మన మెడిసిన్ ని ఆపేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. మెడిసిన్ ఆపేయకుండా దే కెన్ ఫాలో ద హెల్దీ డైట్ అడ్వైస్, హెల్దీ లైఫ్ స్టైల్ అడ్వైస్, సపోర్టివ్ గా తీసుకోవచ్చు. కానీ ఇది ఆపేయాలా వద్దా అనేది మాత్రం మీకు మీరు అన్నట్టు ఆర్గన్ డ్యామేజ్ లైక్ యాంకిల్ ఇట్లా వంకరపోవడం అట్లా కూడా జరుగుతుంది. డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు స్పాండైలో ఆర్థరైటిస్ అనే కండిషన్ లో మనం స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇట్లా ముందుకు వంగిపోతారు కూడా. కరెక్ట్. సో ఎందుకు వంగిపోతారంటే మనం కరెక్ట్ టైంలో డ్యామేజ్ ని ప్రివెంట్ చేయలేదు. సో డ్యామేజ్ ని ప్రివెంట్ చేయకుండా ఏమైంది, ముందుకు వంగిపోయి ఇలాగే నడవాల్సి వస్తుంది. సో తన మైండ్ సెట్ లో ఆలోచిస్తే అది తనకి చాలా డిఫికల్ట్, అది ఆ లైఫ్ లీడ్ చేయడం. తనకే కాదు, తను చూసుకునే వాళ్ళకి కూడా డిఫికల్టీ వస్తుంది. సో ఆ కండిషన్ వాళ్ళకు వెళ్ళకూడదు అంటే వీ షుడ్ స్టాప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ అవర్ బాడీ అనమాట. సో మన బాడీని మనం రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్. అంటే ఫస్ట్లో కొంచెం ఏంది ఇది అని అనిపిస్తుంది, దట్ ఈస్ డినయల్. అంటే ఓకే వద్దు అనిపిస్తుంది. ఆ స్టేజ్ నుంచి మనం ఎలాగోలా ఫ్రెండ్స్ సపోర్ట్తోనో ఎవరి సపోర్ట్తోనో బయటకు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. కన్సల్ట్ చేసి డ్యామేజ్ స్టేజ్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఈ రుమటాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి మనకి అంటే ఓకే లైఫ్ లాంగ్ ఉంటాయి అంతవరకు తెలుసు, బట్ అవి ఎంత డేంజరస్, ఎంత సివియర్ కాంప్లికేషన్స్ కాజ్ చేస్తాయి అనేది అందరికి తెలియదు. కరెక్ట్ మీరు చెప్పింది. అంటే లైఫ్ లాంగ్ అనే కాన్సెప్ట్ మనం ఆలోచించకుండా 1 step at a time కాన్సెప్ట్ బెటర్. అంటే ఒక మెట్టు ఎక్కుతా పై వరకు వెళ్ళొచ్చు మనము. సో ముందు ఆ పై దాని గురించి ఆలోచించకుండా మెట్టు గురించి ఆలోచించాలి. సో అలాగే అప్పటికి ఏం మెడిసిన్ తీసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి మెడిసిన్స్ డిసీజ్ స్టేబుల్ అయితే, సో అదొక్కటే ఆలోచించాలి మనం. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలంట కదా అని అసలు మెడిసినే మానేస్తారు. సో అప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అలా సఫర్ అవడమే చూసాను నేను. సో నో లైఫ్ లాంగ్, 1 step at a time. ఓకే, నేను అదే అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. నెక్స్ట్ చాలా మంది ఆటో ఇమ్యూన్ ఫస్ట్ ఏంటంటే ఎవరన్నా ఇంటికి వచ్చి నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా అంటే అయ్యో పాపం అన్నట్టు చూస్తారు. ఏదో అంటే క్యాన్సర్ వచ్చేసింది అన్నట్టు సింపతి వచ్చేస్తుంది. 1 అంటే అలా వస్తుంది. అండ్ ఇంకోటి వాళ్ళకి లైఫ్ లాంగ్ అయ్యో ఇంకా ఎప్పుడు మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నట్టు వాళ్ళు బాధపడిపోతుంటారు. అండ్ దే విల్ బి అంటే ఇట్లా డిస్కస్ చేస్తుంటారు, అసలు మందులు స్టార్ట్ చేస్తే మళ్ళీ వాటికి అలవాటు అయిపోతాం, చేయాలా వద్దా అట్లా అనుకుంటారు. సో మీరు అన్నట్టు 1 step at a time is a good thing. ఆ టైంలో చూడాలి. తర్వాత డోస్ తగ్గించవచ్చు లేదంటే పెంచవచ్చు, అట్లా డిపెండింగ్ ఆన్ ద మీ ప్రోగ్రెస్ ని బట్టి. అంతే కదా? కరెక్ట్. అదే ప్రోగ్రెస్ ని బట్టి మనము ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ లో కొన్నిసార్లు బేస్ లైన్ ఉంటుంది, ఫ్లేర్ ఉంటుంది. ఫ్లేర్ అంటే పెరగడం అన్నమాట. సో పెరగడం మోస్ట్లీ మందులు ఆపేయడం వల్ల పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మందులు బేస్ లైన్ లో ఉంటే డిసీజ్ కూడా బేస్ లైన్ లో ఉంటుంది. అప్పుడు స్లోగా మెడిసిన్స్ తగ్గించాలి మనం. కొన్నిసార్లు కొందరు ఎక్స్పెరిమెంట్ చేసి ఆపేస్తారు ఒక 2-3 months, సడన్ గా ఎక్కువ అవుద్ది, అప్పుడు కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సో అలాంటి అప్స్ అండ్ డౌన్స్, అంటే లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్స్ అండ్ డౌన్స్కి ఇట్లా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఎగ్జాక్ట్ ఏ టైంలో మనం మెడిసిన్ ఎలా ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్.
యాక్చువల్లీ మనం పేషెంట్స్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే మనకు ఒక ఏమంటారు దాన్ని, మనకు ఒకటి లాస్ట్లో ఒకటి కావాలన్నమాట, అంటే ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోవాలి, మన బేస్ లైన్ దానికి రావాలి హెల్త్ అని మన మైండ్ ఆల్వేస్ థింక్ చేస్తూ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తాము. సో ఎక్స్పెరిమెంట్ చేసి రివర్స్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అనేది మెయిన్ థింగ్ అనమాట. సో కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల బాడీ డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసి వేరే మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ యూజ్ చేస్తున్నంత మాత్రాన ఇది స్టాప్ చేయదు. డు నాట్ స్టాప్ దిస్ మెడికేషన్ అనమాట. ఇది స్టాప్ చేస్తే మనం ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే సివియర్ ఫ్లేర్ అప్ అయిపోయింది. అది ఐ సీన్ పర్సన్ టెల్లింగ్ మీ అండ్ ఇంకోటి సపోజ్ ఒకవేళ మీ దగ్గరికి పేషెంట్ వచ్చి ఇలా లైఫ్ లాంగ్ వాడాలి అది ఇది అని దే ఆర్ స్కెప్టికల్ డౌట్ఫుల్, మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు? నేను ఫస్ట్ స్టెప్ ఇందాక చెప్పినట్టే 1 step at a time అనేది, అండ్ పక్కన వాళ్ళు మనల్ని కన్సోల్ చేయడానికి మాటలు చెప్తే వెల్ అండ్ గుడ్ అనమాట. సో టూ మచ్ ఆఫ్ జాలి కూడా నాట్ గుడ్. సో కొంచెం సేపు వాళ్ళు జాలి పడ్డారంటే ఓకే, జాలి పడ్డారు, తర్వాత ఓకే మనకి ఇప్పుడు సైన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ డూ అవర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నెట్ ఆల్సో. సో మనకి ఏఏ ఒక కంపానియన్ అవ్వచ్చు, సో అది మనల్ని జడ్జ్ చేయదు. సో అలాగే డాక్టర్ మిమ్మల్ని జడ్జ్ చేయరు. సో ఎక్కువ జడ్జ్ చేసేది సారీ టు సే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎక్కువ జడ్జ్ చేస్తారు అనమాట. ఓకే వాళ్ళు అవుట్ ఆఫ్ పిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. సో అవి వినండి, జస్ట్ మీ మెడిసిన్ ఏం వాడాలో వాడుతూ ముందుకెళ్ళండి. టైం అనేది బిగ్గెస్ట్ హీలర్. సో టైంతో ఈ మెడిసిన్తో అందరూ అనేది మర్చిపోతారు జాలి చూపించడం, ఎందుకంటే మీరు నార్మల్ అవుతూ ఉంటారు కదా. సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఆ టైంలో ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా జస్ట్ మెడిసిన్కి స్టిక్ ఆన్ అవ్వమని మాత్రం నేను చెప్పగలను. కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ రుమటాలజీ అనమాట. కొంచెం ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేస్తామంటే దీనికి, సో డిసీజ్ గురించి అర్థం చేసుకోవడానికి అండ్ పేషెంట్స్ని కౌన్సిల్ అండ్ మోటివేట్ చేయడానికి రెండింటికి టు కంటిన్యూ ట్రీట్మెంట్ అనమాట. సో కొందరు ఒక సెషన్లో వింటారు, కొందరు 2-3 సెషన్స్లో వింటారు, కొందరు అసలు ఎప్పుడు వినరు. అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి స్లోగా అంటే కొందరు అసలు వినని వాళ్ళకి స్లోగా స్టార్ట్ చేస్తాం మెడిసిన్, అండ్ వాళ్ళని ఫ్రీక్వెంట్ విజిట్స్ రమ్మని చెప్తాం. ఓకే ఫాలో అయ్యే వాళ్ళని కొంచెం విజిట్స్ టైం గ్యాప్ పెంచుతాం. సో ఇలా ఆల్వేస్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్, డిసీజ్ కూడా ఎవ్రీ పేషెంట్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే మా కౌన్సిలింగ్ సెషన్ కూడా డిఫరెంట్ అకార్డింగ్ టు పేషెంట్. సో ఇండివిజువల్ టైలర్డ్ థెరపీ అంటారు, ప్రిసైజ్ అండ్ టైలర్డ్ థెరపీ. సో ఇండివిజువల్ లెవెల్లో వీ హ్యావ్ టు జస్ట్ సీ అండ్ ట్రీట్ డిసీజ్ అండ్ పేషెంట్ బోత్, పేషెంట్ యాజ్ ఎ హోల్ ట్రీట్ చేయాలి మనం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వస్తే ఇయర్స్ టుగెదర్ మాత్రమే ఉంటారు పేషెంట్. సో అందుకని ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఆల్సో కదా పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్, అట్లా కొన్ని అవుట్కమ్ మెజర్స్ అవన్నీ ఉంటాయి. డాక్టర్ గారు లైక్ ఈ ఇమ్యూన్ మోడిఫైయింగ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి కదా, మీరు స్టార్టింగ్ చెప్పారు. సో అవి మన బాడీలో సెల్స్ని అటాక్ చేస్తాయి అన్నారు కదా. సో అవి అంటే మరి అట్లా మన బాడీలో సెల్స్ మీద యాక్ట్ చేసినప్పుడు అది ఏమన్నా మనకి డేంజరస్ అంటారా? యాక్చువల్లీ ఇమ్యూన్ మోడిఫైయింగ్ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. లేవు అని అయితే చెప్పలేము. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. వెరీ హై లెవెల్ మెడిసిన్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, కొంచెం మీడియం లెవెల్కి మీడియం ఇన్ఫెక్షన్ రావడం, మామూలు మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు అది కొంచెం పడకపోవడం అలాంటివి అయితే రావచ్చు ఖచ్చితంగా. కానీ అందరిలో వస్తాయని మాత్రం చెప్పలేం. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అరౌండ్ 5% ఆఫ్ పీపుల్లో రావచ్చు. కానీ అది వస్తుందని భయపడి ఇది వాడకుండా ఉండకూడదు, ఎందుకంటే అది వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది మనకు ఐడియా ఉంటుంది అన్నమాట. అలా అని వాడకుండా ఉంటే డిసీజ్ పెరిగిపోతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని మనం డిస్కస్ చేయాలి, ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అనమాట. డాక్టర్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మీరు అడగడం మంచిది. సో డాక్టర్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంతమందిలో ఉంటాయి, వీరిలో రావచ్చు అని చెప్తారు. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ నాలెడ్జ్ వల్ల మనకి సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో డిస్కస్ అండ్ మూవ్ ఫార్వర్డ్, దట్ షుడ్ బి ద వే అహెడ్ అనమాట ఆల్వేస్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ డాక్టర్ని అడిగి అవన్నీ తీర్చుకొని మెడిసిన్ స్టార్ట్ చేయండి. సో అలా ఎప్పుడు అలాగే ఉండాలి మన మైండ్ సెట్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ బట్ అగైన్ ఇంపార్టెంట్, దీస్ మెడిసిన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ట్రీట్మెంట్ కి. కంట్రోలబుల్ సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ చాలా వాటికి ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ అనమాట. ఓకే వచ్చేదే తక్కువ మందిలో, సో వచ్చినా కూడా కంట్రోల్ చేయొచ్చు.
సో అందుకని ఆల్వేస్ డిస్కస్. ఓకే ఓకే. అండ్ డాక్టర్ గారు ఏదైనా లైక్ పేషెంట్ స్టోరీ ఏదైనా షేర్ చేస్తారా? లైక్ అంటే అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల వాళ్ళకి అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉన్న కేసెస్ ఏదైనా. నేను ఒక చైల్డ్ గురించి చెప్తాను. సో ఒక 5 years ఆఫ్ చైల్డ్ అనమాట. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళ మదర్ ఫాదర్ డైలీ వర్కర్స్. చైల్డ్ అరౌండ్ 5 years అనమాట, నాట్ గోయింగ్ టు స్కూల్. మా ఓపీలో చూసినప్పుడు చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు స్టాండ్, నాట్ ఏబుల్ టు వాక్. యూజువల్లీ 5-year చైల్డ్ అంటే నడవాలి, మల్టిపుల్ జాయింట్స్ అన్ని వాపులు. చైల్డ్ అసలు పట్టుకుంటే జాయింట్ పట్టుకుంటే ఏడుస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో చైల్డ్ వచ్చినప్పుడు నాకే చూసినప్పుడు అరే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే 2 years నుంచి చైల్డ్ ప్రాబ్లం ఉంది, అరౌండ్ 3 years ఆఫ్ ఏజ్ నుంచి. సో 2 years చూపించకపోవడం వల్ల కొన్ని జాయింట్స్ అలాగే అతుక్కుపోయాయి. సో మూమెంట్ లేదు. సో మనం చూసి వాళ్ళని కౌన్సిల్ చేసి ట్రీట్మెంట్ వాడాలి అని వాళ్ళని ఒప్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అండ్ వాళ్ళు మళ్ళీ రావడం అనేది కూడా బిగ్గెస్ట్ టాస్క్. సో ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5 to 6 monthsలో చైల్డ్ ఈజ్ ఏబుల్ టు వాక్. సో అది చూసిన తర్వాత నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, సో సైన్స్ ఈజ్ హెల్పింగ్. ఒక చైల్డ్ నడవడానికి మన సైన్స్ హెల్ప్ చేసింది. సో అలా మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇంకొక స్టోరీ చెప్పాలంటే, ఒక యంగ్ గర్ల్ అరౌండ్ 15 to 16 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మొహం అంతా వాచిపోయింది. సో ఫుల్ కాళ్ళు వాచిపోయాయి. అసలు చూసినప్పుడే మనం ఏంది పాప ఇంత వాచిపోయింది అని అనిపించేది అనమాట. సో ఏంది అని అడిగితే నాకు చాలా రోజుల నుంచి జ్వరం అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు అసలు యూరినే రావట్లేదు. ఆ చైల్డ్ మేము ల్యూపస్ అని డయాగ్నోస్ చేసాము, టెంపరీగా స్టెరాయిడ్స్ ఇచ్చాము, ఒక 2-3 sessions ఆఫ్ డయాలసిస్ చేసాము. సో అది పెరగకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో వితిన్ 2 years షీఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇప్పుడు షీఈస్ స్టడీయింగ్ ఇంటర్ అనుకుంటా. సో తను చూస్తే లైక్ ఇట్స్ లైక్ ఎ మిరకిల్. సో ఆ సిచ్యువేషన్లో రావడం అనేది ఒక బిగ్గెస్ట్ డిఫికల్టీ. కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తన నార్మల్ అయ్యి ఇప్పుడు తన నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇలాంటి స్టోరీస్ యాక్చువల్లీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకొక మదర్ 3-4 అబార్షన్స్ అయ్యాయి. సో షీఈస్ వెరీ డిప్రెస్డ్ అనమాట. ఎందుకు ఎన్నిసార్లు అబార్షన్స్ అవుతున్నాయి నాకు ఇది అని. సో అబార్షన్స్ అవుతూ ఉన్నది దానికి కాజ్ గైనకాలజిస్ట్ వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. సో కాజ్ అనేది బ్లడ్ సప్లై చేసే థింగ్లో కొంచెం క్లాట్స్ రావడం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి ఇండైరెక్ట్గా చెప్పాలంటే. దాన్ని యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటారు. సో అలా క్లాట్ అవ్వకుండా మనం అప్రోప్రియేట్ మెడికేషన్ స్టార్ట్ చేసి సో దాన్ని అలాగే కంటిన్యూ చేయడం వల్ల సో తనకి డెలివరీ అయ్యి నార్మల్ చైల్డ్ పుట్టాడు. సో ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సైన్స్ ఆల్వేస్ హెల్ప్స్ అనమాట. మేబీ 100% హెల్ప్ చేయలేకపోవచ్చు, సో 60 to 70% హెల్ప్ చేస్తుంది. సో అందుకని ట్రై టు అడ్హర్ టు సైన్స్ అండ్ ఫాలో ఇట్ అనమాట. సో మిరకిల్స్ కూడా జరుగుతాయి కొన్నిసార్లు. సో మిరకిల్స్ ఎలా జరుగుతాయంటే అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అట్ అప్రోప్రియేట్ టైంలో తీసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను పేషెంట్స్ అందరికీ చెప్పేది, సో ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ కీప్ విజిటింగ్ అనమాట. ఒక్కసారి ఫస్ట్ విజిట్లో తగ్గకపోవచ్చు, సెకండ్ విజిట్లో తగ్గకపోవచ్చు, మరి థర్డ్ విజిట్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో కొంచెం పేషెన్స్. అండ్ ఒకసారి డాక్టర్ ఏమన్నా అనొచ్చు, పేషెంట్ హర్ట్ అవ్వచ్చు, పేషెంట్ వాడకపోవచ్చు. అవంతా ఎమోషనల్ యాంగిల్స్ అనమాట, వాటిని ఎక్కువ పట్టించుకోవద్దు. సో నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ డిఫరెంట్ పర్సన్ ఉంటాడు, పేషెంట్ కూడా డిఫరెంట్ పర్సన్. సో ప్లీజ్ కీప్ కమింగ్ టు డాక్టర్ అండ్ యూజ్ ద మెడికేషన్ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ నైస్. అవును, లైక్ యాజ్ అ డాక్టర్ మై సెల్ఫ్ ఆబ్వియస్లీ మిరకల్స్ లైక్ యూ కెన్ సేవ్ లైఫ్స్. చాలా మంది లైఫ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు, అవన్నీ మనకి తెలుసు. కాదే మీరు అన్నట్టు కామన్ మ్యాన్ ఇంకా ట్రస్ట్ పెంచుకోవాలి డాక్టర్స్ మీద. అని వాళ్ళు ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు రమ్మని. బికాస్ లైక్ మీరు అన్నట్టు స్టార్టింగ్ లో నిమ్స్ లో రోజుకి 200 to 300 పేషెంట్స్ చూస్తారు. సో అంత బిజీలో కూడా వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు అంటే వాళ్ళు వర్క్ లోడ్ ఎక్కువ పెట్టుకున్నట్టే, అయినా కూడా రమ్మంటున్నారు అంటే ఏదో అవసరం ఉండి మళ్ళీ మీకు సెకండ్ టైం మీకు డిసీజ్ ప్రోగ్రెషన్ ఎలా అయింది, ఇచ్చిన మందు తగ్గిందా లేదా అవన్నీ చెక్ చేయడానికి రమ్మని ఉంటారు. సో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళకుండా ఉంటే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు లైక్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక పేషెంట్ ని డయాగ్నోస్ చేస్తారు, ఎగ్జాంపుల్ లూపస్ అనుకుందాం. లూపస్ డయాగ్నోస్ చేశారు, సో మీరు ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో అట్లా ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సో అలా ఇంటికి వెళ్ళిపోయినాక కొంతమంది అంటే వాళ్ళు మందు సరిగా వాడకపోవడము, సో అట్లా ఏదైనా కామన్ మిస్టేక్స్ పేషెంట్స్ చేసే కామన్ మిస్టేక్? మోస్ట్ కామన్ మిస్టేక్ పేషెంట్ చేయడం ఏంటంటే, వస్తారు జస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు,
సో 1 or 2 months వాడుతారు, నార్మల్ అయిపోతారు. ఓకే నేను నార్మల్ అయిపోయానని ట్రీట్మెంట్ ఆపేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఈ రుమటాలజీ ప్రాబ్లమ్స్ అనేది ఒక జ్వరం లాగా అనుకుంటారు. మందు వాడాము, జ్వరం తగ్గింది, ఇంకా అయిపోయింది అని. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ డిసీజ్ ఎక్కువై వస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లేర్ అనమాట, అంటే డిసీజ్ పెరగడం. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే మందులు వాడారు, డిసీజ్ తగ్గింది, కానీ మందు వల్ల కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఏదో ఉంది, ఆపేశారు, మొత్తం మందులని ఆపేశారు. సో దట్ ఈస్ ఆల్సో కామన్ మిస్టేక్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే మందులు వాడుతున్నారు, ఫ్రెండ్ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, నీ కిడ్నీ పోద్ది మందులు వాడితే, నీ ఇది పోతుంది మందులు వాడితే, ఆపేశారు. సో మోస్ట్లీ ఇవే చూస్తున్నాం అనమాట ఎక్కువ మంది. సో అవి ఉన్నప్పుడు జస్ట్ కమ్ అండ్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ బిఫోర్ స్టాపింగ్. మీరు స్టాప్ చేసే ముందు మీరు డాక్టర్తో ఒక్కసారి డిస్కస్ చేయండి. సో డిస్కస్ చేస్తే ఆ ఇమ్మీడియట్ థింగ్ మీరు జస్ట్ స్టాప్ చేయడం అనేది మీ మైండ్లోంచి కొన్ని రోజులన్నా వెళ్తుంది. సో జస్ట్ పోస్ట్ పోన్ చేస్తారు డాక్టర్ కౌన్సిలింగ్తో. సో ఐ రికమెండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ప్లీజ్ కమ్ అండ్ మీట్ డాక్టర్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. యా, మళ్ళీ డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాక అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని గూగుల్ చేయడము, చాట్ జీపీటీ చేయడం, అది కూడా చూస్తారు. అమ్మో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని వాళ్ళంతటా వాళ్ళు పానిక్ అయిపోతుంటారు. ఎవరో ఒక సేయింగ్ చెప్పారు, గూగుల్ భయపెట్టచ్చు కానీ డాక్టర్ భయపెట్టాడు. సో మనం ఎక్కువ గూగుల్ చేస్తే భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గూగుల్లో అసలు లెస్ దెన్ 1%, లెస్ దెన్ 0.1% ఉన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అది. అంటే ఇప్పటి వరకు మనం ఏ పేషెంట్ లో చూస్తుండం అనమాట. సో అలాంటిది మన మైండ్ ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని గూగుల్ చేయండి, కాకపోతే అది డాక్టర్ ఎక్స్పీరియన్స్ లో ఎలా ఉంది అనేది కనుక్కోవాలి. కమ్యూనికేషన్ డాక్టర్ తో కరెక్ట్ గా డిస్కస్ చేసి భయపడకుండా మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మెడిసిన్ ఇచ్చారు, వాడుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి లూపస్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్ ఏ నట్షల్, అంటే షార్ట్ గా చెప్పాలి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ జాయింట్స్ లోనే డిసీజ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. కానీ ల్యూపస్ అనేది అలా కాదు. సో స్కిన్, హార్ట్, లంగ్, ప్యాంక్రియాస్, లివర్, నర్వ్స్, ఐస్, సో ఎనీథింగ్ కెన్ బి ఎఫెక్టెడ్. సో ల్యూపస్ ఈస్ ఎ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్, అంటే ఒక పెద్ద కొండ లాంటిది. సో ల్యూపస్ అనేది సో ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్, ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ ల్యూపస్ అంటే కొంచెం అలర్ట్ అవ్వడం మంచిది. భయపడద్దు, కానీ కొంచెం అలర్ట్ అవ్వండి. సో ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండాలి. అండ్ మెడిసిన్స్ కూడా కొంచెం పవర్ఫుల్ యూజ్ చేయాల్సి వస్తుంది అవసరం అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ. ఇన్ షార్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఓన్లీ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఒక 10-15 ఇయర్స్ ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే అది కూడా స్లోగా లంగ్స్ ని, నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ ఫాస్ట్గా అయితే చేయదు ల్యూపస్ లాగా, టైం పడుతుంది. సో చాలా టైం పడుతుంది. సో ల్యూపస్ ఆల్వేస్ బీ అలర్ట్ అనమాట. రీసెంట్గా వీ హ్యాడ్ పాడ్కాస్ట్ విత్ కార్డియాలజిస్ట్ అనమాట, రుమటాయిడ్ హార్ట్ డిసీజ్. సో అది కూడా ఆటో ఇమ్యూన్ రిలేటెడ్? అది కొంచెం వేరు, అది అక్యూట్ రుమాటిక్ ఫీవర్ అనమాట. అది రుమాటిక్ ఫీవర్, అది కూడా ఆటో ఇమ్యూనిటీ టైపే. సో ఒక స్ట్రెప్టోకోకస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయిపోయి హార్ట్ మీద అటాక్ చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అదే థింగ్ ల్యూపస్ లో ఉంటుంది. సో ల్యూపస్ మన ఆటో ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఆర్మీ డైరెక్ట్ హార్ట్ ని అటాక్ చేస్తుంది. ఎవరిని భయపెట్టాలని కాదు, అది లైఫ్ థ్రెటనింగ్ కూడా. దాన్ని మయోకార్డైటిస్ అంటారు. అంటే హార్ట్ మజిల్ లో వాపు రావడం, అంటే మెయిన్ హార్ట్ బాడీకి. సో హార్ట్ మొత్తం పంప్ చేస్తుంది. సో వాపు వస్తే ఏమవుతుందంటే ఆ పంపింగ్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఆగిపోద్ది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దట్ ఈస్ అన్ అక్యూట్ ఎమర్జెన్సీ మయోకార్డైటిస్ అనేది. సో ఎప్పుడైనా ల్యూపస్ పేషెంట్స్ లో ఎక్కువ ఆయాసం రావడము ఉంది అంటే వెంటనే వీ షుడ్ బి అలర్ట్, ఇమీడియట్లీ అడ్మిట్ చేస్తాం మేము. ఎందుకంటే ఆర్గాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాయింట్ ఓకే, కానీ హార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే వీ షుడ్ బి యాక్టివ్. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ తోని హార్ట్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో హార్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హై డోస్ స్టెరాయిడ్ ఇస్తాం. సో చూడండి, స్టెరాయిడ్ మిమ్మల్ని కాపాడుతుంది, వెళ్ళి ఆ హార్ట్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. సో ఇమీడియట్లీ హార్ట్ నార్మల్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని స్టెరాయిడ్ అనేది అపోహలు తగ్గించుకొని ఎలా వాడాలో అలా వాడాలి. అదే స్టెరాయిడ్ కి చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది. హార్ట్ నే కాపాడుతుంది అది. లైక్ లైఫ్ ఇస్ కొన్ని స్టెరాయిడ్స్ ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి, కరెక్ట్, అది ఓన్లీ డాక్టర్ విల్ నో. అది విత్ ఎక్స్పీరియన్స్. విత్ ఎక్స్పీరియన్స్. ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ కి
టాప్ హ్యాండ్ ఇవ్వాలి మనం. ఎస్ బికాస్ మల్టిపుల్ పేషెంట్స్ అదే కేసు ఉన్న మల్టిపుల్ కేసెస్ చూస్తారు కదా సిమిలర్వి, అండ్ వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇంత డోస్ ఇస్తే ఇలా పనిచేసింది, ఇంత డోస్ ఇస్తే ఇలా పనిచేసింది, అట్లా కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నిమ్స్ లో వి సీ లాట్ ఆఫ్ కేసెస్ అన్నమాట. సో మనకి ఏ పేషెంట్ ఎలా ప్రెజెంట్ అయితే ఎంత మెడిసిన్ ఇవ్వాలి అనేది మనకి యాక్చువల్లీ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. అవును. సో అందుకని ఎక్కువ పేషెంట్స్ చూడడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇది. అందుకని పేషెంట్స్ ట్రస్ట్ చేయడం మంచిది. సో డాక్టర్ కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డాక్టర్ చెప్పింది ట్రస్ట్ చేయడం మంచిది. అదే నిమ్స్ కి నేమ్ ఉంది కదా, ఎక్కడ తగ్గకపోతే లాస్ట్ కి నిమ్స్ కి వెళ్ళమని చెప్తారు, మాక్సిమం తగ్గిపోతుంది అని. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో న్యూ సైన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. మన ఓల్డ్ సైన్స్ ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఆల్సో చాలా మంది ఉంటారు. ఈచ్ ఇట్లా కాంప్లికేటెడ్ ఇట్లాంటి రేర్ స్పెషాలిటీస్ కూడా అక్కడ ఉంటారు. పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. కొంచెం పేషెంట్స్ తో మాకు చూపిస్తే అది ఒకటి ఉంది. బికాస్ నేను కొంతమందిని రిఫర్ చేస్తే చాలా సేపు వెయిట్ చేయాలి మేడం అంటారు. సో అలాంటి వాళ్ళు ఈవినింగ్ ఓపీస్ కి అలా రావచ్చు. కొంచెం పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే రుమటాలజీ డిసీజ్ క్రానిక్ డిసీజ్, సో అందుకని మనకు కొంచెం పేషెన్స్ తో ఒక రోజు ఫ్రస్ట్రేట్ అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ రోజు రావడం, సో అలా చేస్తూ ఉంటే మన డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది విత్ ప్రాపర్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఈ బయాలజిక్స్ అండ్ టార్గెటెడ్ థెరపీస్, సో ఇవి లేటెస్ట్ ఇన్వెన్షన్ కదా, సో అవి ఆల్రెడీ స్టార్ట్ చేశారా యూజ్ చేయడం? సో ఆల్రెడీ మెనీ పేషెంట్స్ స్టార్ట్ చేసాము, కానీ డిసీజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇస్తాం అన్నమాట. సో మేము బయాలజిక్స్ అంటే ఏమనుకోండి, దేర్ లైక్ ప్రిసైజ్ ట్రీట్మెంట్. నేను నట్షల్ దేర్ లైక్ మిజైల్స్, ఇది కరెక్ట్ గా దాన్ని పోయి టార్గెట్ అటాక్ చేస్తుంది. అంత ఇమ్యూనిటీ మీద అటాక్ చేయదు. ఏ ఇమ్యూనిటీ అయితే మీ సైడ్ టర్న్ అయిందో దాన్నే అటాక్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ ప్రిసైజ్ అన్నమాట. సో ఆ ప్రిసిషన్ అంటే కరెక్ట్ గా టార్గెట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఎక్కువగా పెరుగుతున్న డిసీజ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో అందుకని మనం బయాలజిక్స్ అనేవి ఇస్తున్నాము ఇప్పుడు. సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్, కాస్ట్ ఎక్కువ ఉండడం అనేది డిసడ్వాంటేజ్ అనుకుంటే, అది కాకుండా డిసీజ్ని కంట్రోల్ చేసే దాంట్లో దే ప్లే పైవోటల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో బయాలజిక్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. సో మనం కరెక్ట్గా వెళ్తున్నాం. సో FDA అప్రూవ్డ్, ఆల్ ఆర్ FDA అప్రూవ్డ్. సో FDA అప్రూవ్డే యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ ఏం యూజ్ చేయము, అవి డిఫరెంట్ ట్రయల్స్ అనమాట. సో ఓన్లీ FDA అప్రూవ్డే యూజ్ చేస్తాము. అండ్ ఏ పేషెంట్లో యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. తక్కువ డిసీజ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. సో డిసీజ్ పెరుగుతూ ఉంది, మనం కంట్రోల్ చేయలేకున్నామంటే బయాలజిక్ ఇచ్చి డిసీజ్ కంట్రోల్ చేసి నార్మల్ మెడిసిన్తో మెయింటైన్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల పర్మనెంట్ కాదు? నో, పర్మనెంట్ క్యూర్ అనేది ప్రస్తుతానికైతే అంత లేదు అనమాట. జస్ట్ కంట్రోలింగ్ ద డిసీజ్. ఫ్యూచర్లో పర్మనెంట్ క్యూర్ కూడా రావచ్చు, బట్ ఇట్ మైట్ టేక్ టైం. పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటంటే, మనం ఒక జీన్ వల్ల ప్రాబ్లం అనుకోండి, ఆ జీన్ని మారిస్తే పర్మనెంట్ క్యూర్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్లో మల్టిపుల్ జీన్స్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ప్రస్తుతానికి పర్మనెంట్ క్యూర్ అనేది కొంచెం కష్టము. లాంగర్ రెమిషన్ అనేది ట్రై చేయాలి, అంటే 5 years వితౌట్ మెడిసిన్. అలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ CAR-T సెల్ థెరపీస్ అనమాట. చాలా నేసెంట్ స్టేజ్ లో ఉంది. 3-4 years వితౌట్ ట్రీట్మెంట్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో ప్రాబ్లమ్ మనం సైన్స్ నమ్మితే మెనీ థింగ్స్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, కాకపోతే స్లోగా వెళ్తున్నాం. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే కొంచెం ఎక్కువ కామన్ అనుకుంటా కదా, లైక్ చాలా మందికి వస్తుంది. సో దాంట్లో కూడా ఏమన్నా ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయా? డెఫినెట్లీ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ 1 in 100 చూడొచ్చు అప్రాక్సిమేట్లీ. సో దాంట్లో అడ్వాన్స్మెంట్ బయాలజిక్స్ రూపంలోనే వచ్చాయి. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం నార్మల్ డ్రగ్స్ యూజ్ చేసిన తర్వాత మనం బయాలజిక్స్కి వెళ్తాం కదా, యాక్చువల్లీ ఎక్కువ రీసెర్చ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద జరిగింది, ఎందుకంటే అది కొంచెం కామన్ కాబట్టి. సో బయాలజిక్స్ చాలా డిఫికల్ట్ నేమ్స్ అవేమీ చెప్పకుండా నేను చెప్తాను, అది కూడా స్టెప్ వైజ్ వెళ్ళొచ్చు అనమాట. బయాలజిక్స్ కూడా, బయాలజిక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మంత్కి ఒకసారి తీసుకోవచ్చు. సో మంత్కి ఒకసారి తీసుకొని స్లోగా డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత ఎక్కువ పీరియడ్ డిసీజ్ మళ్ళీ రాకుండా, అంటే నేను చెప్పాను కదా రెమిషన్, అట్లా 1 year డిసీజ్ రాకుండా ఉంటుంది. సో మినిమల్ మెడికేషన్తో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ డోస్ కాకుండా ఈ మంత్లీ డోస్ అనేది బయాలజిక్తో అడ్వాంటేజెస్. సో వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? బయాలజిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అవి రేర్ అనమాట, తక్కువ మందిలో చూస్తాము. కానీ ఫర్ సపోజ్ ఈ ఇన్ఫెక్షన్ ఈ బయాలజిక్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకోండి, సో దాన్ని స్క్రీన్ చేస్తాం. అంటే టీబీ వస్తుంది అని అనుకోండి, టీబీ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం, మనం చేసి స్టార్ట్ చేస్తాం.
ఓకే. సో మోస్ట్లీ అలా చేయడం వల్ల మనం ఫ్యూచర్ రిస్క్ ప్రివెంట్ చేసే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు అంటారు? ఎస్ మా 2 years నుంచి స్టార్ట్ చేసాం. ఓ నైస్. నేను చిన్న పిల్లల్ని కూడా ఎక్కువ మందిని చూస్తాను. పీడియాట్రిక్ రుమటాలజీ సెషన్ మేము వారానికి రోజుకి ఒక 20 కేస్ అన్న వస్తాయి చిన్నపిల్లల రుమటాలజీ. సో 2 years నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓ నైస్. సో నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా మన చిల్డ్రన్ ని బాగా టాలరేట్ చేస్తారు అడల్ట్స్. మనం ఇచ్చింది తీసుకుంటారు వాళ్ళు, అంతే ఇంప్రూవ్ అవుతారు బాగా. వాళ్ళు డ్రగ్స్ కూడా బాగానే టాలరేట్ చేస్తారు. మన అడల్ట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చిల్డ్రన్స్ లో చాలా తక్కువ. సో డ్రగ్స్ అన్ని కూడా బాగానే టాలరేట్ చేస్తారు అనమాట. సో చిల్డ్రన్ లో కొంచెం యాక్టివ్ అవ్వాల్సింది ఏంటంటే చాలా లైఫ్ స్పాన్ ఉంది వాళ్ళకి ఇంకా. సో ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నేను చెప్పిన అంతకుముందు డిస్కస్ చేసిన డ్యామేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో అందుకని ఆల్వేస్ బీ అలర్ట్ అనమాట. మీకు డౌట్ ఉంటే ఒకసారి వచ్చి చూపించండి. అండ్ డాక్టర్ గారు, లైక్ ఈ రుమటాలజీలో ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్మెంట్స్ అంటే ఓవరాల్ గా ఎక్స్క్లూసివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఒకటే కాకుండా లైక్ ఇప్పుడు కొత్త లైక్ మైస్థీనియా గ్రేవిస్ అది కూడా రీసెంట్ గా వింటున్నాం. అది కూడా మీ స్పెషాలిటీనే ట్రీట్ చేస్తారు? మైస్థీనియా న్యూరాలజీ ట్రీట్ చేస్తారు, మేము ట్రీట్ చేయము. కానీ కాన్సెప్ట్ ఒకటే అనమాట, ఆటో ఇమ్యూనిటీ. కానీ మైస్థీనియా న్యూరాలజీ ట్రీట్ చేస్తారు. అలాగే నేను చెప్పినట్లు కార్టీ సెల్ అనేది ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అంటే ఒక 4-5 years రెమిషన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సింగిల్ జీన్ వల్ల ప్రాబ్లం ఉంది అని మనకు అనిపిస్తే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి ఉంది, అది కూడా ట్రై చేస్తున్నారు. మోస్ట్లీ చిల్డ్రన్లో ట్రై చేస్తారు. సో ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఒక జీన్లో ప్రాబ్లం వల్ల జరుగుతుంది అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే అది తగ్గిపోతుంది. సో అండ్ నెక్స్ట్ జీన్ థెరపీ. అంటే జీన్ థెరపీ అంటే మన బాడీలో ఉన్న డిఫెక్టివ్ జీన్ని తీసేసి ఒక నార్మల్ జీన్ పెట్టడం. అది నేను మీకు చాలా సింప్లిస్టిక్ గా చెప్పాను. సో దట్ ఈస్ కాల్డ్ జీన్ థెరపీ. అది కూడా నెక్స్ట్ 10 years లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా సింగిల్ జీన్ కాజెస్ ని డెఫినెట్ గా పర్మనెంట్ క్యూర్ మనం చేయొచ్చు. ఇట్లా మల్టీ జీన్ కి ప్రొలాంగ్డ్ రెమిషన్ చేయాలి అంటే కార్టీ అలాంటివి ఫ్యూచర్ లో వస్తాయి. అంటే ఫ్యూచర్ ఈస్ బ్రైట్ అనమాట. జస్ట్ వీ హావ్ టు జస్ట్ కీప్ హోల్డింగ్ హోప్ ఫర్ ద బెస్ట్. యా కరెక్ట్. మీరు అన్నట్టు సింగిల్ జీన్ అవి రీప్లేస్మెంట్ అదంతా ఆల్రెడీ వెన్ వీ హ్యాడ్ అ పాడ్కాస్ట్ విత్ గైనకాలజిస్ట్ షీ టోల్డ్ ఐవీఎఫ్ ఇక్సీస్ చేసినప్పుడు అండ్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఫ్యామిలీలో ఏమన్నా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్పెషలీ డెఫ్ అట్లాంటి ఎనీ జెనెటిక్ రిలేటెడ్ డిజార్డర్స్ డెఫ్నెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే దే విల్ ట్రై టు పాయింట్ అవుట్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ టేక్ అ బెటర్ ఎంబ్రియో అంట. సో దాట్ ఈస్ దేర్ సెలెక్టివ్ సెలెక్షన్ ఆఫ్ ద ఎంబ్రియో. సో దట్ ఈ ప్రాసెస్ వల్ల ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఎక్స్పోజ్ జెనెటిక్ డిసీజ్ అలర్ట్ ఉన్నా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇదైతే ఇప్పుడు రన్నింగ్ అంట, ఇట్స్ యాక్టివ్ ఇన్ ప్రాక్టీస్. మనం కళ్ళు మూసి తెరిచే లోపల కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అది నాకు తెలియదు. లైక్ షీ వాజ్ టెలింగ్ మీ అండ్ లైక్ 10 years బ్యాక్ ఈవెన్ 5 years అసలు ఇప్పుడు కూడా నాకు తెలియదు, తను చెప్తే తెలిసింది. అదే ఈ ఫర్టిలిటీ మెథడ్స్ లో చేస్తున్నారు. అండ్ డాక్టర్ లైక్ వన్ మెసేజ్, లైక్ ఇప్పుడు మీరు మనం చాలా డిస్కస్ చేసాము, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ వన్ మెసేజ్ టు కామన్ మ్యాన్ ఆర్ టు ఎవ్రీబడి, వాట్ విల్ ఇట్ బి? ద వన్ మెసేజ్ అంటే పంచ్ లైన్ అంటే స్టెరాయిడ్ ఈస్ నాట్ యువర్ ఎనిమీ అండ్ గూగుల్ ఆల్వేస్ వోంట్ హెల్ప్ యూ అనమాట. సో గూగుల్ ప్లస్ డాక్టర్ బోత్ కెన్ హెల్ప్ యూ అండ్ ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్కి స్టిక్ ఆన్ అయ్యి మూవ్ అహెడ్ ఇన్ యువర్ లైఫ్. టాబ్లెట్స్ వేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. టాబ్లెట్ వేసుకోండి, క్రికెట్ ఆడండి, చిన్నపిల్లలకి చెప్పేది. టాబ్లెట్ వేసుకోండి, యూ ఎక్సెల్, ఆంటర్ప్రనర్ అవ్వండి, ఏమన్నా అవ్వండి, బట్ జస్ట్ స్టిక్ ఆన్ టు ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అగైన్ చెప్తున్నాను, ప్లీజ్ స్టాప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యువర్ బాడీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. మీతో ఎవరన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు, మీ బాడీ మీతో ఉంటుంది. సో ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెరిమెంట్, టేక్ హెల్ప్, టేక్ సపోర్ట్ అండ్ కంటిన్యూ ట్రీట్మెంట్. ఈ హెల్త్ దగ్గర మాత్రం డోంట్ టేక్ అంటే మన సెల్ఫ్ డెసిషన్స్, లిజన్ టు యువర్ గట్ ఇన్స్టింక్ట్ అట్లాంటివి డోంట్ డూ దట్. మీరు అన్ని రీసెర్చ్ చేయండి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి అండ్ ట్రై టు ఫాలో దట్. బికాస్ లైక్ నేను ఐఎమ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ నాన్ మెడిసిన్స్. అంటే ఈవెన్ దో ఐఎమ్ మెడికల్ డాక్టర్, అలోపతిక్ డాక్టర్, బట్ ఐ డోంట్ లైక్ టేకింగ్ మెడిసిన్స్ అట్లా అనమాట. సో I have hypothyroidism. So when I also studied nutrition fellowship అదంతా చేసా. సో అప్పుడు I was like trying to నా మెడికేషన్ స్టాప్ చేసేద్దామని ప్లాన్ చేశాను. బట్ ఐఎమ్ మెడికల్ బయోకెమిస్ట్. సో నేనేం చేశాను అంటే ఐ డిడ్
బ్లడ్ టెస్ట్ దే హ్యావ్ లైక్ ఐజీజీ అది యాంటీబాడీ టెస్ట్ ఉంటుంది కదా థైరాయిడ్ సో అది చేశాను. అది చెక్ చేసుకుంటే ఇట్ వాస్ పాజిటివ్. దట్ మీన్స్ లైక్ ఐ షుడ్ నాట్ స్టాప్ మెడిసిన్. సో ఐ హ్యావ్ దట్ జీన్ విచ్ ఇస్ causing autoimmune disorder like this hypothyroid. So you can't stop medicines and just 25 mcg every day thyroid tablet, sugar tablet అందరూ ఎలా వేసుకున్నా అలా వేసుకుంటున్నాను. సో నాకు ఎంత వద్దు అనుకున్నా కూడా I take that because like I know there is a genetic mismatch there కాబట్టి తెలుసు. సో అలా మీరు అన్నట్టు కొన్ని డోంట్ ఎక్స్పెరిమెంట్, మనకి ఏదో నాలెడ్జ్ ఉంది కదా అని డోంట్ ఎక్స్పెరిమెంట్ బికాస్ TSH అంతా నార్మల్ వస్తుంది ఎప్పుడు. అబ్బాయి ఏం వేసుకుంటాం పొద్దున్నే ఒక థైరాయిడ్ టాబ్లెట్ అనుకుని ఐ వాంటెడ్ టు స్టాప్ బట్ అగైన్ నాకు కొంచెం తెలుసు కాబట్టి ఆ టెస్ట్ చేసుకున్నాను. సో మనకు తెలియనివి చాలా ఉంటాయి. సో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి తెలిసింది ఒక 50% ఉంటుంది, ఇంకా తెలియదు చాలా స్లో. మనం ఎవాల్వ్ అవుదాం స్లోగా. అండ్ దేర్ ఆర్ స్పెషలిస్ట్ ఎవ్రీవేర్ కాబట్టి దేనికి తగ్గ డాక్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ డాక్టర్ అసలు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ సపోజ్ మనం ఇంట్లో ఉన్నాము, నాకు ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చింది అని ఎలా కనుక్కుంటారు? ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చింది అని కనుక్కోవడానికి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న సిమ్టమ్స్ అన్ని రావచ్చు అనమాట. మనం ఎనీథింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి ఎవాల్వ్ అవుతూ ఉంది అని అనిపించింది అనుకోండి, ఎయిదర్ ఇట్ ఈస్ లైక్ అన్కంట్రోల్డ్ ఫీవర్ అన్నా, జాయింట్ పెయిన్స్ అన్నా, ర్యాష్ అన్నా, క్రానిక్ థింగ్ అంటే స్లోగా పెరుగుతూ ఉంది అంటే నా బాడీలో ఏదో స్లోగా జరుగుతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జస్ట్ డయాగ్నోజ్ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, అంటే నాకు అర్థం అవ్వట్లేదు బాడీలో జరిగేది ఏంది, స్లోగా పెరుగుతూ ఉంది, ఎక్కువ నీరసం వస్తూ ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఆటో ఇమ్యూనిటీ ఉండే ఛాన్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీలో ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, సో మీకు అదే సిమ్టమ్స్ బయటపడుతున్నాయి స్లోగా, దెన్ యూ షుడ్ బి అలర్ట్ అనమాట. మనం అలర్ట్ అవ్వాలి, అంటే భయపడక్కర్లేదు, అలర్ట్ అవ్వాలి, ఒకసారి వచ్చి చూపించుకోవాలి. సో అలా ఉంది. అండ్ నేను ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లు స్లోగా ఎవాల్వ్ అవుతూ ఉంది, ఏదో సంథింగ్ ఎక్కువ నీరసంగా ఉంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. సో ఆ క్రానిక్ కండిషన్ అని ఎప్పుడు అనిపించినా మనం అలర్ట్ అవ్వాలి, ఆటో ఇమ్యూన్ థింగ్స్ అని. అండ్ కొందరు ఒక నెల ఫీవర్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి జస్ట్ టాబ్లెట్ వేసుకుంటారు, మర్చిపోతారు. సో దాటింది 1 వీక్ దాటితేనే మనం అలర్ట్ అవ్వాలి. కొందరు చెప్తుంటారు నాకు టైఫాయిడ్ వస్తుంది, అది టైఫాయిడ్ కాదనమాట, ల్యూపస్. అది ఫీవర్ రూపంలో స్లోగా అట్లా అనిపిస్తుంది. సో అలాంటి కండిషన్ లో ఖచ్చితంగా చూపించుకోవాలి. ఫీవర్ ఎక్కువ రోజులు ఇట్లా ఏదైనా ఎనీ అన్డయాగ్నోస్డ్ కేస్ ఉంటే కన్సల్ట్ రొమటాలజిస్ట్ అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తూనే ఉన్నాం, కానీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నా తగ్గట్లేదు, దట్ ఈస్ నాట్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ ఆటో ఇమ్యూనిటీ. ఇది మంచి పాయింట్. ఏ యాంటీబయాటిక్ పని చేయట్లేదు అంటే మాత్రం రుమటాలజిస్ట్ దగ్గర కరెక్ట్, డెఫినెట్లీ రుమటాలజిస్ట్కి వచ్చి ఒక ఒపీనియన్ తీసుకోవడం మంచిది. అండ్ డాక్టర్ లైక్ చాలా మంది లైక్ ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు స్ట్రెస్ వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి అంటారు. సో స్ట్రెస్ ఇస్ అ కాజ్ ఫర్ ఆటోఇమ్యూన్ డిసీజెసా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వల్ల అవి పెరుగుతాయా? No, stress is not the cause, it is just aggravator అన్నమాట. The cause would be genetic environment. So మీరు autoimmune disease కలిగిన జెనెటిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే స్ట్రెస్ వల్ల పెరుగుతుంది, అంటే ఫ్లేర్ వస్తుంది అనమాట, పెరుగుతుంది. అంతేగాని స్ట్రెస్ దానంటే అది కాజ్ చేసే పాసిబిలిటీ తక్కువ. అండ్ కొన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, మనం కొత్త జాబ్ లో చేరాం, స్ట్రెస్ ఉంది, మనకు అప్పుడే ఆటో ఇమ్యూనిటీ బయటపడింది, సో అది కోఇన్సిడెన్స్. సో అలా కూడా జరగచ్చు. సో మోస్ట్లీ స్ట్రెస్ అనేది జస్ట్ అగ్రవేటర్, సెకండరీ థింగ్. ప్రైమరీ అని స్ట్రెస్ ని బ్లేమ్ అని అనను, స్ట్రెస్ ని తగ్గించుకోవడం చూడాలి. అండ్ ప్రైమరీ కాజ్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆటో ఇమ్యూనిటీ. సో దట్ ఈస్ స్ట్రెస్ వల్ల ఇట్స్ నాట్ ద మెయిన్ రీజన్. ఇట్స్ నాట్ ద మెయిన్ రీజన్. ఓకే. అండ్ డాక్టర్ గారు లైక్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి అంటే ఫ్యూచర్లో సపోజ్ వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు, డాక్టర్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకుంటారు, సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? విత్ మెడికేషన్ 80 to 90% గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో సటిల్ సైడ్ ఎఫెక్ట్స్, నాషియా, వామిటింగ్ సెన్సేషన్ అలాంటి చిన్నవి తీసేస్తే సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే డ్యామేజ్ అనేది జరగదు. డ్యామేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గాన్ డ్యామేజ్ అనమాట, అది ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ డాక్టర్లో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ మనం ఒక కంటిన్యూటీ ఉంది అంటే మనకు అలవాటు అవుతుంది.
అంటే మీరు 3-4 months మెడిసిన్ వాడారు అనుకోండి, సో దాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్ హర్డల్ ఉంటుంది, ఫస్ట్ 1 or 2 months ఎక్కువ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనిపిస్తుంది. సో అది దాటేసి కంటిన్యూ చేశారనుకోండి, సో కంటిన్యూస్ ఫాలోఅప్లో ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు ఒక్కసారి స్టెబిలైజ్ అయిపోయారు అనుకోండి, డిసీజ్ని స్టెబిలైజ్ చేశారనుకోండి, సో ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ రొటీన్. కరెక్ట్. డాక్టర్ గారు, లైక్ మీరు ఇందాక అన్నారు కదా విమెన్ లో ఎక్కువ వస్తాయి డిసీజెస్ అని. సో సపోజ్ ఇప్పుడు ఒక ఉమెన్ కి ఫర్టిలిటీ పీరియడ్ లో ఇది డిటెక్ట్ అయింది అనుకోండి, కెన్ షీ అదే ప్రెగ్నెన్సీ రావచ్చా? అండ్ మోర్ ఓవర్ లైక్ ఒకవేళ కన్సీవ్ అయి ప్రెగ్నెన్సీ వస్తే ఆ మెడిసిన్స్ అనేవి ఫీటస్ కి బేబీకి డేంజరస్? యాక్చువల్లీ దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఆర్ యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఉంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ దర్ లైఫ్ అనమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎటువంటివంటే, సో ప్రెగ్నెన్సీలో ఫర్టిలిటీ తగ్గే ఛాన్స్ ఏముండదు. అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, బట్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి కొన్నిసార్లు డిఫికల్టీస్ వస్తాయి. ఈ ఫర్ సపోజ్ ల్యూపస్ లాంటి కండిషన్స్లో అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ డిసీజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ఇవన్నీ డిఫికల్టీస్. సో ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డిసీజ్ కంట్రోల్లో ఉండాలి. సో దట్ ఈస్ గోల్డెన్ రూల్ అనమాట. ఫర్ సపోజ్ ల్యూపస్ అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డిసీజ్ బేస్ లైన్కి వచ్చేయాలి. దానికి మేము ఎగ్జామిన్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. చేసి ఓకే డిసీజ్ బేస్ లైన్ వచ్చింది, మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళండి అని చెప్తాం. అండ్ ఈ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా కూడా టెస్ట్ చేసి క్లీన్ చిట్ ఇస్తాం, ప్లీజ్ ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి. సో అలా చేస్తే ప్రెగ్నెన్సీ బాగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా డిసీజ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్తే డిసీజ్ పెరిగి మదర్కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్, అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ అన్సేఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మేము చెప్తాం 3 months ముందే స్టాప్ ఇట్, డిసీజ్ కంట్రోల్లో ఉంటే స్టాప్ ఇట్. అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్ షిఫ్ట్ చేసి మేము ప్రెగ్నెంట్కి వెళ్ళమని చెప్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్వేస్ యంగ్ గర్ల్స్కి నేను కౌన్సిల్ చేసేది ఏంటంటే, వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు మ్యారీ, ప్లీజ్ బెటర్ టు కన్సల్ట్ అనమాట. కన్సల్ట్ చేసి అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మా హస్బెండ్కి చెప్పాలా లేదా, ప్లీజ్ కమ్ టు అస్, విల్ కౌన్సిల్. సో ఎనీథింగ్ నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏది దాచొద్దు, జస్ట్ చెప్పండి. డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోండి, ముందుకెళ్ళండి. ఎందుకంటే దాచడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది నేను చూశాను. దాచకుండా చేయడమే చాలా మంచిది. పెళ్లి అయిపోయిన తర్వాత డిటెక్ట్ అయితే అది అనదర్ థింగ్. సో పెళ్లి కాకముందు అయితే మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉన్నప్పుడు మనం జస్ట్ చెప్పి కమ్యూనికేట్ చేసి ముందుకెళ్ళాలి. బెటర్ టు దట్. అట్లా ఫైనలీ ఇండివిజువాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకని మీరు జస్ట్ కౌన్సిల్ చేయండి. సో ప్రెగ్నెన్సీ అండ్ రుమటాలజీ కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ రుమటాలజీ ఫాలోఅప్. అండ్ ఈ సపోజ్ వాళ్ళు ఓకే దే వెంట్ త్రూ హెల్దీ ప్రెగ్నెన్సీ, బేబీ డెలివర్ అయిపోయింది. సో ఆ మెడిసిన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేస్తారా, లేకపోతే నాట్ హెల్దీ? బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ మెడికేషన్ ఉందన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ మెడికేషన్ మీద పెట్టి, సో జస్ట్ విల్ అడ్వైజ్ అరౌండ్ 6 months ఆఫ్ కంపల్సరీ ఫీడింగ్ అయిన తర్వాత స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గించమని చెప్పి, అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అన్సేఫ్ మెడికేషన్ అంటే అప్పుడు ఏమైనా పెడతాం, అంతేగాని బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు సేఫ్ మెడికేషన్ పెడతాం. సో ఆల్వేస్ కంటిన్యూస్ ఫాలోఅప్. లాక్టేటింగ్ మదర్ కి ఖచ్చితంగా సేఫ్ మెడికేషన్ పెడతాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ షేరింగ్ ఆల్ దిస్. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. లైక్ జనరల్ గా మనం ఈ టాపిక్స్ లోకి వెళ్ళాము. ఆటో ఇమ్యూన్ డిసీజ్ జనరల్ గా మనం ఈ రోజుల్లో కామన్ గా డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య కొత్తగా నీ రీప్లేస్మెంట్స్, ఇంతవరకు చేస్తున్నాం. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇప్పుడు ఐ థింక్ నౌ ఎవ్రీబడి షుడ్ యాక్ట్, అవేర్నెస్ అనేది తీసుకురావాలి. బికాస్ ప్రతి ఫ్యామిలీలో లైక్ డిస్టెంట్ అయినా, సేమ్ ఫ్యామిలీలో లేకపోయినా దూరపు చుట్టాల్లో ఎవరో ఒకరికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది. రుమటాయిడ్, పొద్దున్న లేవగానే ఈ జాయింట్స్ పట్టేస్తున్నాయి అంటారు, చలికాలం పట్టేస్తున్నాయి అంటారు. సో ఆర్ లూపస్, ఇంకా చాలా కామన్ గా వస్తున్నాయి ఈ సో అట్లాంటివన్నీ మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ లైక్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ నిమ్స్, ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ మాకు కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ మైన్.